హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోత్వాల్ సాయిరాం ఇంటి వద్ద ఉన్నామండి. ప్రస్తుతం అతను గత కొన్ని ఏళ్లుగా 20 ఏళ్లుగా నాణాలు అనేది సేకరించడం జరుగుతుంది. ఆ నాణాల వెనుక ఉన్న కథ ఏంటి? దాని స్టోరీ ఏంటి? అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి వాళ్ళ ఇంట్లోకెళ్ళి నాణాలనేటివి పరిశీలించి చూద్దాం. ప్రస్తుతం మనము వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఇది చూసుకున్నట్టయితే వాళ్ళ ఇల్లు. ఎక్కడ చూసినా కూడా దేవుడి ఫోటోలు, విగ్రహాలు, డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే మనకు ఎదురుంగా వినాయకుడు కనిపిస్తున్నాడు. దాని పక్కనే శివుడు, పార్వతి, తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్రుడు, శ్రీరామ రక్ష అని చెప్పేసి ఒక ఫోటోనైతే మనకు కనిపిస్తుంది. అసలు ఎక్కడ చూసినా కూడా అంతే. ఇక్కడ శివుడు చాలా పెద్దగా మంచిగా వేసుకున్నారు వాళ్ళ ఇంట్లో. లక్ష్మీదేవి మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మనకసలు ఎక్కడ చూసినా కూడా అంతే. వాళ్ళ ఇంట్లో ప్రతి ప్లేస్‌లో మనకు దేవుడి ఫోటోలు అసలు దర్శనమిస్తున్నాయి. మనకి ఇంట్లో రాంగానే అసలు భక్తితోని కనిపిస్తుంది. మన భక్తి వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా వాళ్ళ ఫోటోసే. స్వామి స్వామి వివేకానంద, తన పేరు వేమన గదా! స్వామి రామకృష్ణ పరమహంస, రామకృష్ణ శారదామాత. శారదామాత. చూడండి ఎక్కడ చూడు అవే ఉన్నాయి మనకి. నాణాలు అన్నటివి వాళ్ళ గురించి వాటి విశిష్టత గురించి ఎందుకు సేకరించాడు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కోత్వాల్ సాయిరాం గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి. మీరు నాణాలు గత కొన్ని ఏళ్లుగా మీరు సేకరిస్తున్నారు. ఒక దాన్ని ఎలా సేకరించాలి? ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? అయితే నాకు చిన్నప్పటి నుండి మన దేశ సంపద అన్న కాయిన్స్ అన్న కూడా ఉమ్, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని నాకు ఒక కోరిక మేడం. ఉమ్, అందులో భాగంగా నేను మన దేశం కాకుండా ఇప్పటికీ 95 దేశాలు సేకరించాను మేడం. ఉమ్. అవి కాకుండా నేను స్వతహా రచనలు కూడా చేస్తుంటా. ఏమేమి రచనలు అంటే ఆ, ఏం రాశారు మీరు? సెంటెన్స్ రాస్తుంటాను మేడం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సామాన్యుడు అతను జీవనోపాధి చేస్తుంటాడు, అది వేస్తుంటాడు మేడం. నేను స్వతహా నాయ బ్రాహ్మణులు మేడం. ఉమ్, మంగళ షాప్లో పని చేసుకుంటూ ఓకే. నాకు ఎంత అవసరం ఉన్నా కూడా నేను ఆ, భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక ఉమ్. ఆకాంక్షతో ఈ కళ అనేది ఇక్కడికే స్టాప్ కాకుండా ముందు ముందు తరాల వారికి మీరు అందించాలని అందించాలి. మన చరిత్రను చరిత్ర. మన భారతదేశ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని ఒక పట్టుదలతోటి నేను ఇప్పటికీ ముద్రణ యంత్రం లేనప్పటి నుండి ఇప్పటికీ చలామణి ఉన్న ప్రతి నాణం సేకరించాను. నాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా ఉమ్, నేను వాటిని అది తట్టుకుంటూ కూడా నేను అందించాలన్న కోరికతోటి ఇప్పటికీ ఆ, చాలా వరకు సేకరించాను మేడం. ఉమ్. ఏమేమి సేకరించారు? మాకు చూపిస్తారా? చూపెడతాను మేడం. ఓకే. ఓకేనా. ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే కన్నీరు నవ్వింది అనేది ఒక అమ్మాయి కట్టెలు వెత్తుకొని వెళ్తుంది. ఆమె గురించి ఒక పేపర్ పైన రచనలాగా చేసి అతికించడం అనేది ఒక గొప్ప విషయం మనకు. కన్నీరు నవ్వింది. చూడండి ఎంత అద్భుతంగా అసలు ఈ కళ అనేది బయటకు కనిపించేటట్టు చేశారో. కానీ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటి అచ్చోసిన దుశ్శాసనులు. ఇది మనకి కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా, ఒక్కో విధంగా మనకి అసలు దేనికి దానికి పొంతన లేకుండా ఒక డిఫరెంట్ థాట్‌తో అసలు శ్రీరామ్ గారు అసలు ఇక్కడ ఒక పేపర్ పైన చిన్న చిన్న పిక్చర్స్‌తోని పాటు మనకి ఒక అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఒక్కొక్క నోట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇవి 10 రూపీస్. అది అసలు ఇప్పట్లో ఇవి వాడను కూడా వాడరు. ఇది చాలా రోజుల క్రితం 10 రూపీస్. ఇవి ఇది 100 రూపీస్. ఇది అసలు ఇప్పుడు చెల్లడం కూడా చెల్తలేదు. కానీ ఇలాంటివి సేకరించడం అనేది ఒక గొప్ప కళ. అసలు దీని వెనకాల ఏంటి ఉంది? దీని స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సాయిరాం గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇవి ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఒక్కొక్క నోటు. మేడం, మీరు అసలు ఎప్పటి నుంచి ఇవి సేకరిస్తున్నారు? దాదాపు నేను బుద్ధి తెలిసినప్పటి నుండి నేను ఇవి సేకరిస్తున్నా మేడం. అప్పుడు మీకు ఎంత ఉంటుంది ఏజ్? నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి అప్పటి నుంచే? చిన్నప్పటి నుండి మేడం. చిన్నప్పటి నుంచి మీకు ఈ చిన్నప్పటి కళ నుండి నాకు అనేది ఉంది. చిన్నప్పటి నుండి నాకు ఇవి అంతరించిపోతున్న నాణాలను కానీ నోట్లను కానీ భవిష్యత్ తరాలు అందించాలని నాకు ఒక తాపత్రయంతో నాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా ఉమ్, ఒక్క నోటు కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా ఉమ్, అందించాలని ఒక సదుద్దేశంతో సేకరిస్తున్నా మేడం. ఉమ్, ఇందులో నా దగ్గర ముద్రణ యంత్రం లేనప్పటి నుండి ఇప్పటికి చలామణిలో ఉన్న చలామణిలో లేని అన్ని రకాల నాణాలు సేకరించాను. ఉమ్, ఇవే కాకుండా నేను స్వతహా రచనలు కూడా చేస్తుంటాను. చిన్న చిన్న సెంటెన్స్ ఉమ్, నా మనసులో ఒక భావం అనుకొని ఆ భావానికి
పేపర్ కటింగ్స్ ద్వారా ఒక వైట్ షీట్ తీసుకొని ఉమ్. ఒక్కొక్క ఇది తయారు చేస్తుంటాను మేడం. ఇప్పుడు ఇవి ఏ దేశానికి సంబంధించిన నోట్స్ ఇవి? మేడం ఆస్ట్రేలియా, అమెరికా, భూటాన్, ఉమ్. అంటే జర్మనీ. ఇది ఇది ఏ దేశానికి ఇది సంబంధించింది? భూటాన్ మేడం. భూటానా? ఉమ్. ఇది అదే కొత్తగా 5 రూపీస్ నోట్ ఉంది కదా, పాకిస్తాన్ మేడం. ఇది పాకిస్తాన్. అంటే మీకు ఐడియా ఉంటుందా ఇవి ఇది ఈ ఉంటుంది దేశానికి మేడం. సంబంధించింది, ఐడియా ఇది ఈ ఉంటుంది దేశానికి సంబంధించింది ఇది అనేది? ఆస్ట్రేలియా. చెప్పండి. ఇప్పుడు ఇది ఏ దేశానికి ఇది సంబంధించింది? భూటాన్ మేడం. భూటాన్. భూటాన్ 10 రూపీస్ కాయిన్, 10 ఓకే. రూపీస్ నోట్ మేడం. అంటే ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఒక్కొక్క నోట్ ఉంది. మీకు ఇవి ఎలా గుర్తుకుంటాయి? ఇక నాకు చిన్నప్పటి నుండి వీటి అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ మేడం. ఉమ్. వాటితో పాటు నేను ప్రతి ఒక్క నాణాన్ని గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్క నాణం కానీ నోటు కానీ ప్రతి ఒక్కటి నేను వాటి గురించి సెర్చ్ చేస్తుంటాను. ఉమ్. ఇది ఎక్కడ, ఇది ఎరెటిక్ కనిపిస్తుంది, నేను ఎప్పుడు చూడలేదు ఇది. ఇది చైనాది మేడం. ఇది చైనా. చైనా. అంటే అసలు ఇప్పుడు ఇది వాడతారు ఇది అక్కడ చైనా? చలామణిలో నడుస్తుంది మేడం. అక్కడ నడుస్తుందా? చైనాలో నడుస్తుంది చైనాలో నడుస్తుందా? మేడం. ఇది 100 రూపీస్. 100 రూపీస్ మేడం. అంటే అది మన ఇండియాది కాదు. కాదు మేడం. ఏ కంట్రీ ఇది? ఇది ఇది కువైట్ ఆ, మేడం. కువైట్. ఇది ఆస్ట్రేలియా ఉమ్. $10. ఇది $10. కవర్ నోట్. ఇది ఇది చిన్నగదు. చిన్నగదు. ఇది ఎట్లా కూడా మళ్ళీ ఓల్డ్ అవుతుంది. వాటర్ లో కూడా నానినా కూడా ఏం కాదు కదా. అసలు ఎంత గొప్ప కళ మీ దగ్గర ఇవన్నీ సేకరించడం అనేది చాలా అద్భుతం. 100 రూపీస్ పాత నోట్. అది ఇప్పుడు నడవట్లేదు. ఆ ఏది ఇది కదా, ఇది కూడా 100 రూపీస్. అంటే ఇవి ఇండియానేనా? మన ఇండియా. ఇది ఇండియా. ఇవి కూడా 2 రూపీస్ నోట్స్. ఇవి ఇండియా 10 రూపీస్. ఇది స్కైలాబ్. అప్పుడు దాని గుర్తుగా విడుదల చేశారు. స్కైలాబ్. స్కైలాబ్. ఓహో, చచ్చా. ఇది ఇప్పుడు నడుస్తలే మనకి. నడవట్లేదు మేడం. అవును. మనకి ఎప్పుడు అసలు మర్చిపోయిన నాణాలు, రూపీస్ అనేటివి ఇప్పటి వరకు కూడా మీరు భద్రంగా దాచుకోవడం అనేవి చాలా అసలు గ్రేట్. మీరు ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నాణాలు కూడా ఉన్నాయి మేడం. నాణాలు కూడా ఉన్నాయా? ముద్రణ యంత్రాలు లేనప్పటి ముద్ద పైసల నుండి ఉమ్. ఇప్పటి 20 రూపాయల బిల్ కాయిన్ దాకా ఉన్నాయి మేడం. అవి చూపిస్తారా మాకు? చూపెడుతుంది. ఓకే, స్టార్ట్ కెమెరా. ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ కైండ్స్. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకు చూస్తుంటేనే అసలు విచిత్రం అనిపిస్తుంది ఈ కాయిన్స్. అసలు నేను చూడడం అనేది కూడా ఇప్పుడే ఫస్ట్ టైం. ఇవి ఏ కంట్రీవి, ఏ దేశానివి అనేది కూడా అసలు నాకైతే అసలు తాటే లేదు. అట్లాంటిది ఇవన్నీ సేకరించడం అనేది గొప్ప కళ. ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది కూడా కాయినేనా అండి? అది ముద్రణ యంత్రాలు లేనప్పుడు మేడం. అవునా? ముద్రించిన కాయిన్. ఆహా. అప్పుడు బేడ పైస. వీటిని బేడ పైస అంటారు మేడం. ఓకే. ఇది ముద్రణ యంత్రం లేనప్పటిది ప్యూర్ రాగితో చేసిర్రు అది. రాగి కాయిన్. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది. దీన్ని ఏమంటారు? ఇది టిప్పు సుల్తాన్ నాటి కాయిన్ మేడం. టిప్పు సుల్తాన్ హయాంలో వాడిన కాయిన్. మీరు అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ సేకరించారు? ఇది చాలా మంది ఫ్రెండ్స్, మా చుట్టా వాళ్ళు చాలా మంది వాళ్ళు ఎందుకు నేను సేకరిస్తా కాబట్టి వాళ్ళకి ఏమైనా కనిపిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కావచ్చు కదా. చేస్తారు మేడం. నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా అండి. ఇది వెరైటీగా ఉంది. ఇది ఏంటిదో కూడా నాకు కూడా తెలియదు. చేతమైన ముద్ద శ్రీకృష్ణ దేవరాయల నాటి కాయిన్. ఆహా, అచ్చా. కానీ చాలా బాగున్నాయి అసలు ఈ కాయిన్స్. ఒక్కొక్కటి చూస్తుంటేనే అసలు ఇవి ఎప్పటి నుంచివో, అసలు మనం కూడా పుట్టి ఉండం ఇవి ఉన్నప్పుడు. ముత్తాతల కాలం నాటి మేడం. అవి ఎప్పుడు ముత్తాత కాలం అప్పుడు. ముత్తాతలు అసలు మనం కూడా ఎవరు పుట్టము కదా. అసలు పుట్టనప్పటి నుండి ఉన్న పైసలు ఇవి అనేటివి. అసలు విచిత్రంగా ఉంది. ఇది 5 రూపీస్ కదా. ఇది 5 రూపీస్. 5 పైసలు. 5 పైసలు. 5 పైసల కాయిన్. ఇది చూడండి, ఇది అయితే వెరైటీగా ఉంది. ఒక్కొక్కటి అసలు దానికి అసలు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. నా సేకరణలో అతి విలువైన కాయిన్ అంటే ఇది ఎలిజబెత్ II అని 1818 ప్యూర్ వెండి కాయిన్. ఇది వెండికైనా మేడం? వెండి మొత్తం. ఇది వెండితో చేస్తారా? వెండి మేడం. చూడండి, ఇది మొత్తం ప్యూర్ వెండితో ఉన్న కాయిన్. ఇది అసలు ఇప్పుడు ఎలిజబెత్ రాణి 1818. ఆహా, అచ్చా. ఇది చార్మినార్. ఇది చార్మినార్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది చార్మినార్. ఇది కూడా వెండిదే. ఎంత బాగుంది చూడండి చార్మినార్. ఇటు సైడ్ అప్పటిది కాయిన్ కాబట్టి ఇటు సైడ్ మనకు అంత ఐడియా కూడా లేదు ఇది ఏంటిది అనేది. కానీ దీన్ని సేకరించి భద్రంగా దాచుకోవడం అనేది అసలు ఒక గొప్ప ఆర్ట్. సార్కి అసలు మెచ్చుకోవాలి. ఇవన్నీ భద్రంగా దాచుకొని ఇంత అసలు కాపాడుకోవడం అనేది అసలు గ్రేట్. చెప్పండి సార్, ఇవి మీరు ఎప్పటి నుంచి సేకరించారు, ఎప్పటి నుంచి ఇంత భద్రంగా దాచుకుంటున్నారు? చెప్పండి. ఇవి అసలు ఇంత బాగా దాచుకున్నారు. అసలు వీటిని భద్రంగా దాచడం కూడా అసలు గ్రేట్ అనుకోవాలి కదా.
సేకరించడం ఒక ఎత్తైతే వీటిని దాయడము, వచ్చిన వాళ్ళకి చూపించి వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా అసలు ఒక ఆర్ట్ మీ దగ్గర. ఇది మన మన దేశ సంపద మేడం. మన హ్మ్. దేశ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక తాపత్రయమే హ్మ్. తప్పించి నాకు వేరే ఉద్దేశ్యం లేదు. హ్మ్. నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. హ్మ్. ఆరోగ్యరీత్యా, ఆర్థిక పరంగా అన్ని రకాల ఉన్నా గూడా హ్మ్. చాలామంది అంటారు, "ఇవన్నీ వాడుకొని డబ్బులు చేసుకోవచ్చు కదా" అంటారు. హ్మ్. అయినా నేను అలా కాకుండా మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఒకటే సదుద్దేశం మేడం. హ్మ్. ఇంకో తప్పించి నాకు తెలియని వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేయాలి. అప్పటి ఇప్పటి కాలంలో పిల్లలకు ఆ! ఇప్పుడు ఏకానా, దోఆనా, ఆ! రూపాయి ఇప్పుడు మనం వాడిన రూపాయి ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు అసలు ఇప్పుడు. నాకే తెలీదు ఇవన్నీ మేడం. ఉంటాయని చెప్పేసి నాకే తెలియదు. ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి మొత్తానికే తెలియదు. ఇప్పుడు రూ. 10 అంటున్నారు. వాళ్ళు రూ. 100 అంటున్నారు. వాళ్ళకు రూ. 1 గురించి తెలవదు. తెలీదు. అవును. మనం చూసాం. అవును. అలాంటి రూ. 1కి ముందు ఆ! ఏకానా, దోఆనా హ్మ్. వాటికి ముందు పేడ పైసలు హ్మ్. ఇలాంటి పైసలుండే. అలాంటి పైసలను ఒక భవిష్యత్ తరాలకు చూపెట్టాలని, భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయాలని నాకు ఉద్దేశ్యం మేడం. హ్మ్. అదే కానీ గాకుండా నా దగ్గర నైజాం కాలంలో వాడిన నైజాం రాజు హ్మ్. భక్త రామదాసును బందీఖానలో వేసినప్పుడు సాక్షాత్ రామలక్ష్మణులొచ్చి ఆ! బంగారు నాణాలిచ్చి అతన్ని విడిపిస్తాడు. రామదాసుకు. విడిపించినందుకు అతని భక్తి భావంతోటి హ్మ్. తానిషా నవాబు హనుమ టెంకిని, లక్ష్మణ టెంకిని అని కాయిన్స్ ముద్రించాడు. అవునవును. అందులో ఒక రాగి కాయిన్ నా సేకరణలో భాగం అయింది మేడం. ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉంది మేడం. చూపెడతాను. అప్పటి కాలం నాణెం ఇప్పుడు మీ దగ్గర ఉంది. మేడం. దీన్ని మీరెలా సేకరించారు? ఇది మా నానమ్మ దగ్గర ఉండే మేడం. ఆహా! అది 1882 మేడం. ఇది చూడండి మేడం. ఓహ్! ఈ ఇది టోకెన్ గురించి చెప్పండి. ఇది 1862 హ్మ్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక టోకెన్‌గా వాడారు దీన్ని. ఇది ఎప్పటి నాణెం ఇది? ఇది 1818 ఆహా! రామలక్ష్మణులు. అది దీన్ని ఎప్పటి నుంచి సేకరించిర్రు? ఇవి 2 మీరు స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. దాని మీద మేడం. రాముడు, ఇది సీత, హ్మ్. ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు అవన్నీ ఇది కనిపిస్తున్నాయి. పట్టాభిషేకం. ఆ! ఇది అసలు కోదండరాముడు. కోదండరాముడు. ఆ! ఓకే. వీటిని ఇది మా పూజా మందిరంలో రోజు నిత్య పూజలు అందుకుంటుంది ఇది. హ్మ్. ఇది మీ ఇది దగ్గర ఉన్న స్పెషల్ కైండ్స్ ఇవి. అయోధ్య నిర్మాణం సందర్భంగా ఇవి మీకు చూపెట్టడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఎంత బావున్నాయో చూడండి. రాముడు, సీత, ఆంజనేయుడు ఈ టోకెన్స్ పైన మనకు గనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ గూడా భద్రంగా దాచుకోవడం అనేది గూడా అసలు ఒక పెట్టి ఉండాలి. వీళ్ళకొక ఆర్ట్ అది. చాలా చాలా బావుంది. రాముడు, సీతనైతే నాకిది టోకెన్ బాగా నచ్చింది. మన అదృష్టం అనుకోవాలి. ఇవి ఇలాంటివి చూడడం గూడా ఇప్పటి పిల్లలకి ఇవి ఏంటిదనేది గూడా తెలీదు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా చాలా చేతబెన్న ముద్ద అని శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిగా ఉన్న నాణెం. శ్రీకృష్ణదేవరాయలది హ్మ్. ఇది. హ్మ్. అప్పుడు చలామణిలో ఉంది. హ్మ్. మేడం. ఇప్పుడు ఇగ అసలు అప్పుడు మనము అసలు పుట్టలేము. అప్పటిది ఇప్పటి ఈ కాలం వాళ్ళకి అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు దీన్ని గూడా? ఇది నేను సేకరించాను. చాలా మంది నా హ్మ్. గురించి తెలిసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నాకు ఇచ్చారు మేడం. వాళ్ళకెక్కడైనా దొరికితే ఆ! డిఫరెంట్ అనిపిస్తే మీకు కాల్ జేస్తారు. మీకిస్తారు. తీసుకోండి ఆ! మేడం. ఓకే. ఓకే. కొన్ని నేను పైసలు పెట్టి కొనుక్కున్నా మేడం. హ్మ్. ఇది మేడం టిప్పు సుల్తాన్ నాటి కాలం నాటి కాయిన్ ఆ! మేడం. ఓకే. ఇది ఇక్కడ ఏనుగు ముద్రతో ఉన్నది. మీకసలు ఇవన్నీ ఎలా గుర్తుకుంటాయి పేర్లు? ఇది టిప్పు సుల్తాను, ఇవి ఇక నాకు శ్రీకృష్ణదేవరాయల కాయిన్స్ అనేటివి. హాబీ అది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు ఆల్రెడీ తెలిసిపోతదివి. తెలిసిపోతుంది ఇవి మేడం. చూడండి ఈడ ఎంత అసలు డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి ఇవి. ఇవి ఏ దేశానికి సంబంధించినయి, ఏ కాలంకు సంబంధించినవి అనేది గూడా అవన్నీ నాకైతే ఐడియా లేదు. మన భారతదేశ చరిత్ర మేడం. ఇది మన భారతదేశ చరిత్ర ఇది. ఆ! ఎట్లా ఉన్నాయో చూడండి అద్భుతంగా అసలు వీటిని అసలు ఇప్పటి పిల్లలకైతే తెలీదు. ఇవేంటి అనేది. ఏంటిదో అనుకోని చెప్పేసి బయట పడేసినా పడేస్తారు. కానీ ఇది మన భారతదేశ ఆహ్, సంపద ఇది. ఇవన్నిటిని గూడా దాచుకోవడం భద్రంగా అనేది అసలు చెప్పలేనిది. వీటి సే ఇవసలు వీటి ఇది ఏంటి ఇది కొంచెం డిఫరెంట్‌గా అది కనబడుతుంది. కూడా ముద్ద పైస అంటారు మేడం. వాటి కాయిన్ అది. ఇది కైనే. అప్పుడు చెలామణిలో వాడారు. ఆ! పూర్వం మన ముత్తాతలు పూర్వం అది వాడారు. హ్మ్. అప్పుడు చెలామణిలో ఉన్నాయి మేడం ఇవి. అవునా? చెలామణిలో నడి ఇది గూడా ముద్ద కైనే. ముద్ద పైసే మేడం. ఓకే. అసలంటే దీని మీద పేరు గూడా తెలుస్తలేదా? అంటే ఇగ లేవు మేడం. అప్పటివి మనం పుట్టలేమసలు. అప్పుడు ముద్రణ యంత్రం లేదు. అప్పుడు అంతా హ్మ్. చేతుల ద్వారా అప్పుడు అచ్చు యంత్రం లేనప్పుడుది. ఆహా! అచ్చా! ఇది గూడా ఒక కాయిను. ఇది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. లక్ష్మీ అమ్మవారు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. చూడండి. ఎంత బావుంది లక్ష్మీ అమ్మవారు, తర్వాత ఇది ఆంజనేయ స్వామియా? శివుడు. ఇదేంటిది? దీని గురించి కొంచెం చెప్పండి. ఇది ఇది వైష్ణవి మాతది. ఈ ఆహా! కాయిన్. కాయినేది? కాయిన్. ఆహా! కాయిన్ అంటే ఏ కాలం నాటిదిది? ఇది 1818. 1818. ఆ! అప్పటి కాలం కాయను ఇప్పుడు గూడా ఇంకా మనం చూడడం అనేది మన లక్కు. హ్మ్. అసలు అది చెప్పలేనిది. ఒక్కొక్క రూ. 5 ఉంది. ఇది వెండి నాణాలు. అసలు డిఫరెంట్ ఇది 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 అంతరించిపోయిన మన రూపాయి, మన ఇండియా రూపీ. ఇది ఇప్పుడు మనం వాడడం లేదు. ఇది వెండి కాయిన్ మేడం.
ఆ, ఇది మన ఇండియా అది ఇండియా 1942. 1942. మనకు జార్జ్ అప్పుడు ఫిఫ్త్ స్వతంత్రం కూడా రాలేదు. రాలేదు మేడం. ఆ, జార్జ్ ఫిఫ్త్ కింగ్ ఎంపరర్ అని అప్పుడు వెండి కాయిన్స్ ఉండే మన స్వాతంత్రానికి పూర్వం ఆ, వెండి కాయిన్ చెలామణిలో ఉండే. ఉమ్, తర్వాత తర్వాత వేరే ముద్ర ఇచ్చారు మేడం. ఆహా, అచ్చా అచ్చా. ఈ 2 పైసే 2 పైసా. చూసిరా మీరు ఇప్పుడైతే ఇక్కడ చూడండి, 2 పైసే. నేనైతే చూడలేను ఈ 2 పైసని, ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది 2 పైసా. ఇది కూడా 2 పైసనే కదా. మేడం అయితే 2 పైసే అప్పుడు తెలుగు అక్షరాలతో ముద్రణించిన కాయిన్స్ కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. మేడం చూపండి. ఇదేంటి, ఇది మధ్యలో హోల్, ఇది కూడా కాయినేనా? హోల్ కాయిన్ అంటారు. హోల్ కాయిన్ యూజ్ అంటే అప్పట్లో వాళ్ళు వాడేవాళ్ళ? వాడేవాళ్ళు. అవునా, అంటే ఇట్లా హోల్ ఉంటే చెల్తాయా? అప్పుడు దీన్ని తూటుబొట్టు అంటారు. ఆహా, అంటే దీనికి అంటే ఎన్ని పైసలు అన్నట్టు ఇది? అది 1 పైసా. అది మన ఇండియాది కాదు మేడం, ఇది వేరే కంట్రీది. ఆహా, మన ఇండియా కాయిన్స్ కూడా ఇలాంటివి ఉన్నాయి. అవునా. దాని వెనకాల ఇవి ఆ, బల్లులే కదా ఇవి, అవును వెనకాల మేడం. బల్లులా తొండలా ఇవి? ఇవి తొండది. తొండలు అంటే అప్పట్లో కాయిన్స్ పైన తొండలు కూడా ఉంటాయి కదా. ఓహో, చూడండి ఇక్కడ అప్పట్లో కాయిన్స్ పైన ఇలా కూడా అసలు అంటే ఇది బల్లియా తొండలా కూడా తెలీదు. మనకైతే ఒక ఐడియా ఉంటది, కానీ చూడండి దీనిపైన వెరైటీగా ఉన్నాయి. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నిటిని సేకరించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే కూడా మనకి అర్థమైపోతుంది ఇది ఏ దేశానివి, ఏ కంట్రీ, ఎప్పటి అని చెప్పేసి. ఇదేంటిది? సత్యమేవ జయత అని ఇది కోతి. ఇది ఇట్లా తూకం పట్టుకున్నది. ఆహా, 1823 సంవత్సరం. 1823 అప్పటి ఆ సంవత్సరం. ఆహా, 1823 సంవత్సరంలో కాయిన్ ఇది. ఇక్కడ మనకి కోతి రూపంలో ఉన్న కాయిన్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఎంత బాగుంది అనేది. అసలు అప్పుడు మనం లేము, మన అసలు ఇప్పుడు చూడడం అనేది, అసలు ఇప్పటి తరాల వారికి చూపించడం అనేది కూడా గ్రేట్. సరే అండి, అసలు ఇది తెలుగు భాషలో ఉండే మేడం. ఇంతకుముందు సార్ తీసుకున్నారు. తెలుగు భాష, తెలుగులో ఉండే కాయిన్. తెలుగులో కూడా ముద్రించారా కాయిన్స్? ఇది 1947 మనకు ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముద్రించిన అదే అప్పటి కాయిన్. ఓకే ఓకే. 1940 ఈ కాయిన్ పైన 2 అనా అనేది మన తెలుగు భాషకు అప్పుడు నైజాం వాళ్ళు మన తెలుగు భాషకు చాలా విలువిచ్చారు. ఇప్పుడు కాయిన్ పైన మన తెలుగు భాషకు అంత విలువ లేదు. అంటే ఇప్పుడు మన తెలుగు భాషనే కదా మనకు కావాల్సింది. తెలుగు భాష బట్టి నేను అలాంటి దాచిపెట్టాను మేడం. కానీ మంచిగా ఉంది. అప్పుడు కాలం తెలుగు భాషకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. బట్ ప్రతి దాని మీద ఇంగ్లీషు ఉంటుంది, ఇంగ్లీషు నెంబర్స్ ఇంగ్లీష్ లో రాయడం అనేది. కానీ అప్పుడు దీనిపైన తెలుగు అనేది ఉండడం అనేది 2 ఆనా అనేది ఉంది ఇక్కడ దీనిపైన. అసలు ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క దేశానికి సంబంధించింది చాలా ఉన్నాయి. అసలు ఏ దేశానికి సంబంధించింది అనేది కూడా అసలు మనకు ఒక ఐడియా అనేది లేదు. ఇవన్నీ అసలు చూడండి, మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉన్నాయి, ఏ దేశానికి సంబంధించింది అనేటివి. ఇది మీరు ఇందాక టిప్పు సుల్తాన్ కు సంబంధించింది, శ్రీకృష్ణదేవరాయలు. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఇది ఏకానా, మన ఇండియానేనా? ఇది చూసిరా, మన ఇండియా, మన భారతదేశానికి సంబంధించిన ఏకాననే కదా. ఏకానా చూడండి. అప్పట్ల నాణ్యము ఇప్పుడు మనం చూడడం అనేది అసలు అదృష్టంగా భావించాలి. మనం ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు పిల్లల వాళ్ళకి అసలు ఎవరికి తెలియదు ఇది ఏకానా అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి. ఇవి ఏంటి, ఇవి మనకు కొత్తగా అనిపిస్తుంది. 500 రూపీస్ ఇది. 500 పిల్స్ అంటారు అక్కడ. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? అది ఇది ఉంటది మేడం, ఇక్కడ 90 రూపాయలు ఉంటది. 90 రూపాయలు ఉంటుందా? మరి దాని పైన 500 అని ఉంది కదా. పిల్స్ అంటారు. అక్కడ మనం ఇక్కడ మన రూపాయి అంటే వాళ్ళకి పిల్స్ అంటారు. ఓకే. ఇది 10 పైసలు. ఇది మన ఇండియానేనా? ఇండియా 10 పైసలు. అంటే ఇప్పుడు ఇందాక ఇక్కడ చూసిన 10 పైసలు అని. ఇది 5 ఇది 20 పైసే మేడం. ఇది 10 పైసే. ఇది 5 పైసా. ఇది 5. ఇది 2 పైసా 25. ఇది పావలా అంటారు కదా, ఇది పావలా. ఇది మనకి పావలా. అప్పట్లో ఉండే మన ఇండియాలో పావలా అని. దీన్ని ఇదేంటి 5 రూపీస్. ఎప్పుడు ఇది ఎప్పటిది? మన నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన జ్ఞాపకార్థం తెచ్చారు. 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ అప్పట్లో, ఇప్పుడు అయితే కాదు. ఇప్పుడు ఇది చెల్లను కూడా చెల్లది, కానీ మనం చూడడం ఇవి అప్పట్లో అని చెప్పేసి మనకు తెలియడం కోసం ఇవి. సరే చెప్పండి సార్, ఇంకా మీకు ఏమేమి చేశారు, మీ కళ ఇంకా ఏంటి? ఇవే కాకుండా నేను రచనలు కూడా చేస్తుంటా. ప్లస్ నా మనసులో ఒక భావాన్ని అనుకొని, ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న వాటి గురించి ఒక భావం అనుకొని, ఆ భావానికి తగ్గట్టు ఒక పేపర్ కటింగ్స్ ద్వారా నేను ఒక వైట్ షీట్ తీసుకొని తయారు చేస్తుంటాను మేడం. అంటే మహారాష్ట్ర, తెలియదు మరాఠీ, ఇవన్నీ ఆటల పిల్లలు అని పాత అక్కడ
అవన్నీ ఒకసారి ఇవన్నీ చూడండి. ఇప్పటి కాలంవే డబ్బులు కానీ బట్టేంది నేను ఓకేనా? చూడండి ఇవి అప్పటి ఆటానా బిళ్ళలు అంటారు కదా, ఇవి ఆటానా బిళ్ళలు. వీటిని కూడా భద్రంగా దాచుకున్నారు. ప్రతిదీ ఇంత భద్రంగా దాచుకొని ఇంత అసలు ఇప్పటి వాళ్ళకి చూపెట్టుతున్నారు. అందరికి తెలియాలి అప్పట్లో ఈ డబ్బులు అనేటివి ఉన్నవి, మనం వాడినము అని చెప్పేసి అందరికి తెలియడం కోసమని ఇవన్నీ దాచుకొని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నవి మనకి. ఇవి 5 పైసలు, 20 పైసలు, 10 పైసలు, 5 పైసలు, రూపాయి, 1 పైసా అనేటివి అసలు మనం ఇప్పటి పిల్లలకి ఎవరికి తెలియదు ఇవి. ఇప్పటి పిల్లలకి ఇవి ఇస్తే ఏంటివి అని అడుగుతారు. ఇవి ఏంటివి కొత్తగా అనిపిస్తున్నాయి, మేము ఎప్పుడు చూడలేదము అని చెప్పేసి అంటారు. వాళ్ళ కోసమే ఇవన్నీ భద్రంగా దాచుకొని ఇప్పటి తరం పిల్లలకి తెలియాలని చెప్పేసి మన కోసం ఇవి చూపిస్తున్నారు. చూడండి ఇవి ఒక ఆల్బమ్ లాగా చేసుకొని కొన్ని ఎంత భద్రంగా దాచుకున్నారు. ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఒక్కొక్క నాణెం అనేది ఇంత భద్రంగా అసలు దాచుకొని మన కోసం ఇప్పటి పిల్లల కోసం అందరికి తెలియాలని చెప్పేసి ఇప్పుడు మనకి చూపించడం అయితే జరుగుతుంది. అసలు ఇవి ఏ దేశానికి సంబంధించిన అనేది కూడా అసలు మనకి ఇది ఐడియా అని కూడా లేదు. చూడండి ఇంత స్పెషల్ గా మీరు దాచుకున్నారు. మేడం మేము సహా సత్యసాయిబాబా భక్తులం. అయితే మా నాన్నకు సత్యసాయిబాబా భక్తి భావంతో నా పేరు సాయిరాం పెట్టిండు. మా చెల్లె పేరు సత్యసాయిబాబా తల్లి గారి పేరైన సాయిశ్వరన్ పెట్టిండు. మా తమ్ముడికి సత్యనారాయణ అని సత్యసాయిబాబా ఫస్ట్ పేరు సత్యనారాయణ, సత్యనారాయణ సతీష్ అని పెట్టాడు. అది సత్యసాయిబాబా సత్యసాయిబాబా భక్తులు కాబట్టి మీ ఇంట్లో ప్రతి ఒక్కరి పేర్లు సామీద సాయిబాబా, సాయిరాం. అంటే మా అక్కలు ఉన్నారు. మా నాన్నకు నా నుండి ఎక్కువ నేను పుట్టక ముందు నుంచి 3 ఆడపిల్ల పుట్టారట. పుట్టినాక అప్పుడు మా నాన్నకు ఎవరు చెప్పారట సత్యసాయిబాబా అది బాగా దేవుడు అది అని చెప్తే అప్పుడు మా నాన్న నాకు కొడుకు పుడితే సాయిరాం నీ పేరు పెట్టుకుంటానే అనుకున్నాడు అన్నట్టు. నేను పుట్టాను మేడం. ఇక నాకు మీ పాప పేరు కూడా సాయి హరిప్రియ. సాయి హరిప్రియ. ఓకే. అందుకోసమే ఇంట్లోకి రాగానే మొత్తం భక్తి పారవశంతో మొత్తం దేవుడి ఫోటోలు, ఎక్కువ సాయిబాబాకు సంబంధించిన ఫోటోస్, శ్రీరామచంద్రునికి ఇట్లా సంబంధించిన ఫోటోస్ అన్ని అవే కనిపిస్తున్నాయి ఇంట్లోకి రాగానే. అయితే నాకు మా నాన్న భద్రంగా కాపాడాడు. అతను సాయిబాబా పెట్టించిన ఫోటో తీశారు. అదే అక్షరాభ్యాసం చేసిన ఫోటో. అది ఇప్పుడు చూపెడతాను. ఇది పలకది ఫోటో తీశారు. అది చాలా సంవత్సరాలు అయింది. నాకు ఇప్పటికీ 40 సంవత్సరాలు. నాకు 5 సంవత్సరాల వయసులో పెట్టించారు. ఇది చేయించాలి. ఆ ఫోటో తీర్చాడు మా నాన్న నాకు సత్యసాయిబాబా. ఆ ఫోటో తీస్తే ఆ ఫోటోని అట్లనే భద్రంగా కాపాడింది. ఇది దానికి సంబంధించిన కదా. ఇది ప్రేమ్. ఇది పలక. అప్పుడు సత్యసాయిబాబా గారు అక్షరాభ్యాసం చేసినటువంటి పలక. దానికి సంబంధించిన ఫోటో. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం బాబా భక్తులు ఎవరైనా వెళ్తే అక్షరాభ్యాసం చేసి పుట్టెంటుకలు కూడా మా మేనమామ కన్నా ముందు మా మేనమామ నన్ను ఎత్తుకున్నాడట. ఎత్తుకుంటే మా నాన్న ఇట్లా పలక పట్టుకుంటే పుట్టి వెంట్రుకలు కడిగేసిన బాబా స్వహస్తాలతో కడిగేసిన కత్తెర. సత్యసాయిబాబా బాబా వారు కడిగేసిన కత్తెర. అంటే మా నాన్న ఇట్లా పళ్ళని పెట్టుకుని పోతే ఆయన చేతితో ముట్టుకొని కడిగేసిన కత్తెర. ఇది సత్యసాయిబాబా గారు స్వయంగా పట్టుకొని తన స్వహస్తాలతో తల వెంట్రుకలు కత్తిరించిన కత్తెర ఇది మనకు. ఇవన్నీ చూడడం మాకు కూడా అసలు ఒక గొప్ప అదృష్టం కూడా ఉండాలి. ఇది మా నాన్న దాచిపెట్టాడు. నేను ఇప్పుడు అంటే దాచిపెడుతున్నా. ఇంకా ఇవి ఏంటి? ఇవి బుక్స్, మన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ప్లస్ శతకాలు. ఇది మల్లికార్జున శతకం అని. అంటే ఇవి కూడా మీరు సేకరించిన సేకరిస్తున్నా. ఇది నరసింహస్వామి శతకం, కుమారి శతకం. ఇక్కడ ఒకటి కుమారి శతకం, కుమారి శతకాలు. ఇవి అంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఇవి బుక్స్. ఏంటి మేడం? ఇవి ఇప్పుడు చలమని లేవా? నడవట్లేదు. అవునా? ఇది మలయాళ. అంటే బుక్స్ కూడా అంతరించిపోయినాయా? అంటే బుక్స్ ఇవి మనకి ఇప్పుడు బుక్స్ అంటే ఇప్పుడు బుక్స్ అంతా గ్రంథాలయంలో ఉంటాయి కదా. ఉంటాయి మేడం. అయినా నేను కూడా సేకరిస్తారు. ఓకే. ఇవి నాకు ఒక 10 రకాల సేకరిస్తా. 10 రకాల హాబీస్ ఉన్నాయి. ఈ కాయిన్స్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్, ఫస్ట్ మొట్టమొదటి పేపర్ సేకరణ ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి మేడం. ఇది తారక నమ శతకం అని ఇది పుస్తకం. బ్రతికెందుకు. ఇది ఏంటి? ఈశ్వర శతకం. ఇది మోటివేట్ పుస్తకాలు మేడం. ఇప్పుడు మనం మోటివేట్ పుస్తకాలు లేక ఇవి అదే శ్రీరామ శరణగతి. ఇవన్నీ మొత్తం ఇవి కూడా ఎప్పటి నుంచి సేకరిస్తారు బుక్స్? ఇవి కూడా చిన్నప్పటి నుండే మేడం. ఇది
చలం ఇవి కాయిన్స్ చలం. ఎప్పటి నుంచి అయితే మీరు సేకరిస్తారో అప్పటి నుంచి కూడా బుక్స్ మీరు సేకరిస్తున్నారా? కాదు మేడం, ఈ మధ్యలో సేకరిస్తున్నాను ఇవి. ఆహా, ఓకే. మధ్యలో ఎందుకంటే ఇవి మన చరిత్రకు మన నాకు ఏదైనా భారతదేశానికి సంబంధించినవి నేను సేకరిస్తా. ఎక్కడన్నా పుస్తకాలు మన దేశానికి మన దేశ సంబంధించినవి మనం గొప్పతనం కాపాడుకోవాలి. ఆ, ఇప్పుడు పుస్తకాలు రావట్లేదు. ఇప్పుడు అంతా ఆ. ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా ఉమ్, కంప్యూటర్ క్లాసులు పుస్తకాలు వాడట్లేదు. అవును. పుస్తకం అంటేనే అది అయిపోతుంది మేడం. అవునవును. అందుకే పుస్తకాల సేకరణ, ఆ, స్వామి వివేకానంద పుస్తకాల సేకరణ. ఉమ్. ఇంకా ఇంకేమేమి నేను సేకరించారు? రీఛార్జ్ కార్డులు, రీఛార్జ్ కార్డ్స్. ఎయిర్టెల్ రీఛార్జ్ కార్డులు ఒక 10,000 సేకరించాను మేడం. అవును, ఎన్ని? 10,000 10,000. 10,000 ఆ, రీఛార్జ్ కార్డులు. ఆ, అప్పుడు అది ఈజీ రీఛార్జ్ కార్డులు ఉండే, ఆ, అవి సేకరించాను. ఓకే. ఉన్నాయి అప్పుడు మీ దగ్గర? ఉన్నాయి మేడం. అంటే మీ దగ్గర చాలా ఉంది అసలు. భద్రంగా కాపాడుకుంటూ అక్కడేనా? ఆ, మనకి తక్కువ తెలుసు, ఇప్పుడు చెప్తా ఉంటే మనకి ఇంకెక్కువ తెలుస్తుంది. అవన్నీ కూడా అసలు మనం చూడడం అనేది కూడా అసలు మన అదృష్టం. అయితే నేను స్వతహా రచన కూడా చేస్తుంటా. ఉమ్, మన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉమ్, 2013 దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2 నాడు 2 నుంచి 22 దాకా పెట్టారు. ఉమ్, అప్పుడు నేను రాసిన సాహిత్యానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఉమ్, 1,116 రూపాయలు ఇచ్చారు. సర్టిఫికేట్ తో సన్మానం చేశారు మేడం నాకు. ఉమ్, ఇవి కాకుండా నాకు స్వచ్ఛంద సంస్థలు, ఉమ్. తెలుగు వెలుగువారు ఉగాది పురస్కారం, స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు నాకు గౌరవ భారత సేవరత్న అనే అవార్డు ఇచ్చారు మేడం. ఉమ్, మహారాష్ట్రలో 2015లో తెలుగు నాబిక్స్, మన తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉమ్, తెలుగు నాబిక్ సమాజ్ భూషణ్ అనే పురస్కారంతో సన్మానించారు. ఉమ్, మొన్న 2013 ఆగస్టు 15 నాడు ఉమ్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నాకు సర్టిఫికేట్ పంపించారు మేడం. ఉమ్. అదొకటి ఉందా ఇప్పుడు మీ దగ్గర? ఉంది మేడం. ఓకే. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకలు, ఈ సర్టిఫికెట్ మీకు ఎప్పుడు ఇచ్చారు? 2013 జూన్ ఉమ్, 10th నాడు ఇచ్చారు మేడం నాకు. నేను రాసిన రచనకు గాను ఉమ్, తెలంగాణ గవర్నమెంట్ నా రచన సెలెక్ట్ చేసి నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. ఉమ్. 1,116 రూపాయలు ఇచ్చారు మేడం. అవునా? నాకు సన్మానం చేశారు. ఆ. ఇప్పుడు ఇది ఆస్కార్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నేను చేస్తున్న ఈ 10 రకాల హాబీస్ గుర్తించి నాకు వాళ్ళు సర్టిఫికేట్ పంపించారు మేడం. ఉమ్. మీరు చాలా పేపర్ కటింగ్స్ కూడా మీరు చేసుకున్నారు కదా, మేడం. అన్ని భద్రంగా దాచుకున్నారు. చాలా పేపర్ కటింగ్ ఉంది ఇక్కడ. మనకు చూసుకుంటున్నట్టయితే చూడండి, అన్ని పేపర్లో వచ్చినాయి కూడా పేపర్ కటింగ్ చేసుకొని, పేపర్ ఏంటి ఇది కవర్ తోని ఇట్లా అది లామినేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే చూడండి, మొత్తం భద్రంగా పేపర్ తోని లామినేషన్ చేసుకొని భద్రంగా దాచుకున్నారు సాయిరామ్ గారు. ఇది ఎప్పుడు ఫోటో? షోలాపూర్ లో మేడం నాకు సన్మానం చేశారు 2015 సోలాపూర్ లో, మహారాష్ట్ర వాళ్ళు. మహారాష్ట్ర. అవునా? అది తెలుగు నాబిక్ సమాజ్ భూషణ్ అంటే ఆ, అక్కడ మన తెలుగు వాళ్ళు ఇట్లా తెలుగులో నాబిక్ సమాజ్ అంటే ఇలాంటి కులంలో ఇలాంటి వ్యక్తి లేడని చెప్పి నాకు నాబిక్ సమాజ్ భూషణ్ అనే పురస్కారం ఇచ్చారు అవునా? మేడం. ఇవన్నీ మీకు పేపర్ లో వచ్చిన ఫొటోస్. ఆ పేపర్లో వచ్చిన కటింగ్స్ తో నాణ్యం అతని ప్రాణం, నాణ్యం అతని ప్రాణం అని చెప్పేసి చూడండి పేపర్ కటింగ్. ఈ పేపర్ కటింగ్ కూడా భద్రంగా దాచుకున్నారు. నాణ్యం అతని ప్రాణం, ఇది కూడా పేపర్ ప్రతి నోటు ప్రతి కైన్ కూడా ఇప్పుడు పేపర్ లో వచ్చింది. దీన్ని కూడా వాళ్ళు కటింగ్ చేసుకొని లామినేషన్ చేసుకొని భద్రంగా దాచుకున్నారు సాయిరామ్ గారు. ఇక్కడ అసలు మనకి చూసుకుంటున్నట్టయితే ఛత్రపతి శివాజీ గారు చూడండి ఎంత అద్భుతంగా ఎంత బాగున్నారో. దీన్ని కూడా వీళ్ళు మంచిగా భద్రంగా దాచుకున్నారు. ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్ తోని లామినేషన్ చేసుకొని ఇంత భద్రంగా దాచుకున్నారు. ఇది అప్పట్లో వచ్చింది చూడండి పేపర్ కటింగ్. ఇది కూడా పేపర్ కటింగ్, ఇది కూడా పేపర్ కటింగ్. ఇది నాటి జ్ఞాపకాలు భద్రం అని పేపర్ మీద వచ్చింది. ఇది ఎప్పుడు శుక్రవారం 2017లో వచ్చింది ఇది పేపర్ లో. ఇవి కూడా నాణ్యాలు చూడండి. ఇది స్వామి వివేకానంద మధ్య నిండా వివేకానందుడు అని చెప్పి స్వామి వివేకానంద జయంతి రోజు వచ్చారు. సాక్షి పేపర్ లో వచ్చింది ఇది. అన్ని మొత్తం టోటల్ పేపర్ కటింగ్స్ దాచుకున్నట్టున్నారు కదా. ఇది నాకు భారతీయ సేవరత్న పురస్కారం ఇచ్చారు మేడం మన రవీంద్ర భారతిలో. చూడండి రవీంద్ర భారతిలో ఇచ్చారు. ఇది రవీంద్ర భారతిలో ఇచ్చింది భారతరత్న పురస్కారం. భారతీయ సేవరత్న సంస్థ వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఇవి కూడా ప్రతి పేపర్ లో వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ పేపర్ కూడా ఉందా మనకు? అప్పుడు కూడా ఉండనా? ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2000 సంవత్సరంలో. ఇది అప్పటి చిత్రం ఎంతో భద్రం అని చెప్పేసి ఇది ఈనాడులో వచ్చేది మేడం. ఇది ఈనాడు పేపర్ లో వచ్చింది 2018లో. ఇది మహాత్మా గాంధీ నేను చిత్రపటాలు సేకరించినందుకు నాకు వెలుగు పేపర్ లో వచ్చేది మేడం. వెలుగు పేపర్. మహాత్మా గాంధీ కూడా మీరు అవన్నీ భద్రంగా దాచుకున్నారా? మహాత్మా గాంధీ ఒక 5,000 చిత్రాలు సేకరించా. చిత్రాలు, ఫోటోలు, పుస్తకాలు. మహాత్మా గాంధీ ప్రతి ఒక్కటి నాకు బాగా ఇష్టం. మహాత్మా గాంధీ అంటే ఒక 5,000 పైనే ఉంటది. అవునా?
మొత్తం ఆ! ప్రతి పేపర్ కటింగ్ సేకరించాను మేడం. ఓకే. ఇది ఇది పొట్టి ఆంధ్రజ్యోతిలో శ్రీరాములు యూనివర్సిటీలో ఇచ్చారు మేడం నాకు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. హ్మ్. అది ఉగాది ఇక పురస్కారం ఇచ్చారు. మీకొచ్చిన అవార్డ్స్ మొత్తము ఈ కాయిన్స్ గురించి వచ్చినయి మొత్తం పేపర్ కటింగ్ జేసి, లామినేషన్ జేసుకొని లామినేషన్ దాచిపెట్టుకుంటాం మేడం. దాచిపెట్టుకున్నారు. ఇంకా మీరు ఎట్లాగో సేకరిస్తున్నారు గాబట్టి, ఇవి గూడా ఆ! సేకరించుకొని, ఇవి గూడా దాచిపెట్టుకున్నారు. మేడం. ఇది ఆ! నిరంతర అన్వేషణ అని చెప్పేసి ఆ! 2015లో వచ్చింది మేడం పేపర్‌లో. ఆహా! ఇది స్వాతంత్ర దినోత్సవం అది. ఆ! 1947 ఆ! ఇదేంటి ఇది ఇక్కడ కొంచెం కొత్తగా అది కనిపిస్తుంది. నేను తయారు చేశాను. నెగెటివ్ తోటి ఫోటో తయారు చేస్తాను నేను. ఆహా! నేను ఇట్లా వెరైటీ చేస్తుంటా. నెగెటివ్‌తోని ఫోటో తయారు ఫోటో చేస్తారు. తయారు అంటే చేసిన ఇంక్ ఉంటుండే తోటి. గదా! అప్పట్లా నెగెటివ్ నెగెటివ్ ఉండే మేడం. ఆ! నెగెటివ్ కాకుండా నెగెటివ్ మీద నెగెటివ్ తోటి ఇంక్ తోటి ఫోటో తయారు చేశా. ఆహా! ఇది అవునా? నెగెటివ్‌తోని కూడా ఇది ఎవరి ఫోటో? నాదే ఫోటో. మీదేనా? నేను చేశా. ఓకే. ఇది నెగెటివ్‌తో తయారు చేసిర్రా? నెగెటివ్‌తోని చేశాను మేడం. అవునా? ఓకే. ఇదిగోండి తీసుకోండి. ఇక్కడ చూడండి మనకి స్టాంపులు గూడా వీళ్ళు భద్రంగా దాచుకున్నారు సాయిరాం గారు. ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఇది మన దేశానికి మన సంబంధించింది. దేశానికి సంబంధించింది మహాత్మా మేడం. గాంధీ గారు. మహాత్మా గాంధీ, హ్మ్. అంబేద్కర్, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు. నెహ్రూ అసలు ఒక్కొక్క దేశానికి గాకుండా అన్ని దేశాలకు సంబంధించినయి. ప్రతిదీ భద్రంగా దాచుకున్నారు. స్వామి వివేకానంద. ఇది ఏ దేశానికి మన సంబంధించింది? ఇండియనే. ఇది మన ఇండియానేనా? ఆ! బాలగంగాధర్ తిలక్ స్టాంప్ ఓకే. మేడం. ఇప్పుడు మన ఇండియా గాకుండా అవును. వేరే దేశాలకు ఉన్నాయి సంబంధించి మేడం. ఉన్నాయా? ఆ! ఇది ప్రతిదీ మన ఒక ఇండియానే ఇది కాకుండా అరబ్ కంట్రీ మేడం స్టాంప్. అరబ్. అరబ్ దేశం. ఇది అరబ్ దేశంది స్టాంప్ ఇది. మన ఇండియా గాకుండా బయట దేశాలయి గూడా స్టాంప్స్ సేకరించి భద్రంగా దాచుకున్నారు సాయిరాం గారు. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకు గనిపిస్తుంది. అసలు ఇవి ఇప్పటి వాళ్ళకైతే ఎవరికీ తెలీదు. చాలా కళ ఉంది. నాణేలు సేకరించారు, స్టాంప్స్ సేకరించారు, పేపర్‌లు సేకరించారు, బుక్స్ సేకరించారు. ఇంకేమన్నా ఉన్నాయా మీరు ఇంకా ఏమన్నా సేకరించేటివి? ఇదేంటి ఇది? ఇది స్టాంపే మేడం. స్టాంపేనా? స్టాంప్ ఇది మేడం. గూడా స్టాంపే. ఇంత పెద్ద స్టాంప్ గూడా ఉంటదని నాకిప్పుడే తెలుసు. ఓకే. ఇవి గూడా స్టాంపేనా ఇవి గూడా? మేడం స్టాంప్ మేడం. అవునా? ఇది మన ఇండియా స్టాంపు. ఇండియా స్టాంప్ ఆ! మేడం. ఇది గూడా. ఇవి మన ఇండియా కాదనుకుంటా కదా? ఇండియాదే మేడం. ఇండియాదేనా? ఇండియాదే స్టాంప్ అది. అవునా? ఇది ఏంటి ఇది అంటే స్టాంప్‌ది ఏం ఫోటోస్ ఇది? ఎవరి ఫోటో ఇది? ఇది మన రామాయణ ఘట్టానికి సంబంధించిన ఫోటో. రామాయణ ఘట్టానికి సంబంధించిన ఫోటోనా? ఒకసారి బయటకి తీసి చూపిస్తారా? తీస్తా మేడం. ఎందుకంటే ఇప్పుడు మనకు గూడా తెలవాలి. రామాయణ ఘట్టానికి సంబంధించిన స్టాంప్ గూడా ఉందని మన వాళ్ళకి కూడా తెలియాలి గదా! అవును మేడం. చూడండి ఇది రామాయణ ఘట్టానికి సంబంధించిన స్టాంపు మీకు గనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఎంత బావుంది చూడండి స్టాంపు. రామాయణ ఘట్టానికి సంబంధించిన స్టాంప్ ఇది. రాముడు ఇది ఏంటి? దీన్ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? నాకది అర్థం కావడం లేదు. ఒకసారి చెప్పండి. ఇది మన రామాయణ ఘట్టానికి సంబంధించిన స్టాంపు మధ్యలో ముద్రించారు ఇవి. హ్మ్. వీటిని నేను అతి కష్టం మీద సేకరించాను. అదే ఎక్కడ తీసుకొచ్చారు ఇది స్టాంప్ అనేది? ఇది ఇప్పటికైతే లేదు. మేడం. ఆ! ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తలేరు. ఇప్పుడు ఇది ఉన్న విషయం కూడా ఎవరికీ తెలీదు కదా! తెలియదు మేడం. ఆ! ఓకే. ఇది పెట్టేసేయండి. ఇదేంటి? ఇది కూడా ఇది స్టాంపేనా? స్టాంపే మేడం. ఇదేంటి? ఏ దేశంది? ఇండియానేనా? ఇండియాదే మేడం. ఇండియా స్టాంపే. ఆ! ఎవరు వీళ్ళు? ఇది నాట్యానికి సంబంధించి. నాలాగానే అందరు క్వెషన్స్ ఏస్తారు కదా! అవును మేడం. ఎవరు వీళ్ళు అని చెప్పేసి అడుగుతారు. ఇది అది ఒక నాట్యానికి సంబంధించి. నాట్యానికి సంబంధించిన స్టాంప్ ఇది. ఎవరికి తెలీదు. ఇది కూడా స్టాంప్ ఇలా ఉంది అని చెప్పేసి. ఓకే. అసలు చాలా ఉన్నాయి మీ దగ్గర స్టాంప్స్ కదా! అసలు వీటి గురించి చెప్పడానికి ఒక రోజు పడతది కదా! ఒక రోజు పడుతుంది మేడం. మీరు ఇప్పుడు ఏమేమో అవన్నీ సేకరించి భద్రంగా దాచుకున్నారో అవును మేడం. దాని గురించి ఇప్పుడు వివరించి చెప్పాలంటే ఒక రోజు 2, 3 రోజులు కూడా పడుతది టైం పడుతుంది. కదా! మేడం. ఇవే కాకుండా నేను ఇది ఇక్కడ మన తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది 2009 నుండి అప్పుడు జరిగిన ఆ ఘట్టాలకు సంబంధించిన వాటి పేపర్లు కూడా దాచిపెట్టాను. మీ దగ్గర ఇప్పుడు రాముడికి సంబంధించినవి ఏమన్నా ఇంకా ఉన్నాయి మేడం. ఉన్నాయా? రాముడు చూపెడతాను మేడం. చూపిస్తారా? ఉన్నాయా? ఒకసారి చూపించారా? చూపెడతా. చూడండి ఇప్పుడు మనకు రామునికి సంబంధించిన బుక్ ఆధ్యాత్మిక రామాయణం. ఇవి కూడా సాయిరాం గారు సేకరించి భద్రంగా దాచుకున్నారు. ఇక్కడనేమో సుందరాకాండం. అసలు సుందరకాండ అనేది బుక్ ఒకటి ఉంటుందని ఇప్పటి పిల్లల వాళ్ళకి అసలు ఎవరికి తెలీదు.
ఇది కూడా సాయిరామ్ గారు భద్రంగా దాచుకున్నారు, సేకరించి మరీ దాచుకున్నారు. ఇదేమో భగవద్గీత. ఈ బుక్ ఇది వర్డ్స్ కూడా ఇప్పుడు పిల్లలకు తెలీదు. ఇది కూడా మంచిగా సేకరించి దాచుకున్నారు. ఇది చదువుతారా మీరు? చదువుతాం. చదువుతారా ఎప్పుడు? ఈ చదువుతాం. భద్రంగా దాచుకోవడమేనా, చదవడం చదువుతుంటాం మేడం. జరుగుతుంటదా? విజయవతారామ నేను ఆ ఈ శ్లోకాలు కూడా నేను నేర్చుకుంటుంటా. ఆ ఈ శ్లోకాలు సుందరకాండం అయితే అసలు భగవద్గీత గొప్ప స్టోరీ మనకి, మన ఆ, భారతీయులకు. ఆ, సుందరకాండ అనేది మనకు అసలు దీని గ్రేట్. ఇది బుక్ ఆ. మీరు ఇంత బాగా మనకి దాచుకొని. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సీతమ్మ తల్లి చెప్పింది అన్నట్టు, రాముడి మన ఆంజనేయ స్వామికి చెప్పింది అన్నట్టు. ఉమ్, నీకు ఏ సమస్య వచ్చినా కూడా ఉమ్, సుందరకాండలో మనం ఒక మనసులో ఏమన్నా అనుకొని మనం ఆ. దానికి సంకల్పం గట్టిగా పెట్టుకొని మనం ఒక పేజీ తీస్తే దానికి సంబంధించిన పరిష్కారం దొరుకుతుంది. ఈ సుందరకాండలో. సుందరకాండ అవునా? ఇది వాల్మీకి సుందరకాండ ఇది. ఆహా. ఇది వాల్మీకి సుందరకాండ అన్నట. మనసులో ఏదైనా కోరిక అనుకొని ఒక పేజీ తీస్తే ఖచ్చితంగా మనకు ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుందట ఈ సుందరకాండలో. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇది అసలు మీరు ఎప్పుడైనా తీసారా అట్లా? చదివాను మేడం. నాకు చదివాను. పరిష్కారం కూడా దొరికిందా? ఇప్పుడు నాకు ఆరోగ్యరీత్యా కూడా 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఉమ్, అయినా కూడా నేను ఎప్పటి సంకల్పబలం నాకు బాగా ఆంజనేయ స్వామి ఉమ్. రామాయణం, ఇది రామాయణ గ్రంథం చదువుతుంటాను నేను మేడం. ఆధ్యాత్మిక రామాయణం. భగవద్గీత కూడా చదువుతుంటా. ఉమ్. శ్లోకాలు కూడా నేర్చుకున్నాను. వచ్చా మీకు నాకు శ్లోకాలు? వచ్చు మేడం. ఓకే, చెప్పమంటారా మేడం? చెప్పండి. భగవద్గీత అన్యదా శరణం నాస్తి ఉమ్, త్వమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భవ రక్ష రక్ష శ్రీకృష్ణ. అంటే అన్యదా ఏ టైంలో అయినా ఎప్పుడెప్పుడు మనకు బాధ కలుగుతుందో అప్పుడప్పుడు అన్యదా శరణం, ఎప్పుడు నిన్ను శరణు వేడుకుంటే అప్పుడప్పుడు నేను ఆ టైంలో నిన్ను వచ్చి వాదుకుంటా అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున్కి. ఆ శ్లోకాన్ని నేను ఎప్పుడు మననం చేసుకుంటుంటా. అవునా? మేడం. మీకు ఇప్పుడు ఆ దేవుడే అప్పుడు అండగా ఉండి ఇవన్నీ సేకరించడానికి, ఇప్పుడు మీకు 2 times హార్ట్ పెయిన్ వచ్చిందని చెప్పారు కదా, మీకు దేవుడే మీకు తోడుగా ఉండి ఇంత హెల్ప్ చేసి ఇవన్నీ సేకరించి భద్రంగా దాచుకోవడానికి కారణం దేవుడే. అవునా కాదా? ఆ అసలు ఒక గొప్ప కళని మీరు అసలు ఇప్పటి తరం పిల్లల కోసము సేకరించి భద్రంగా దాస్తున్నారు. అందుకోసం చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇంతేనా, ఇంకా మీరు ఇంకేమైనా సేకరించారు? స్వామి వివేకానంద పుస్తకాల సేకరణ కూడా అది కూడా చేస్తుంటా మేడం. నేను సంవత్సరానికి 3 సార్లు వెళ్తుంటాను రామకృష్ణ మఠం హైదరాబాద్ లోని. ఓకే. మఠానికి వెళ్ళొస్తుంటాను. నేను మందిరాలకు వెళ్తుంటాను. నేను రోజు పూజ చేసుకుంటా. నేను ప్రతిరోజు నా దినచర్యల భాగం. రోజు శివాభిషేకం చేస్తుంటాను లింగానికి. రోజు దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించి నేను ఇక నా పనిలో నేను వెళ్తుంటాను. ప్రతిరోజు సుందరకాండ ప్రతిరోజు చదువుతారు? ఎవ్రీడే మేడం సుందరకాండ. ప్రతిరోజు నేను దారిలో వెళ్తున్నప్పుడు సుందరకాండ పెట్టుకొని వెళ్తాను మేడం. సుందరకాండ భగవద్గీతలోని శ్లోకం అన్యదా శరణం నాస్తి, అది డైలీ అదొక శ్లోకమే వచ్చా? ఇంకా మిగతా శ్లోకాలు కూడా వచ్చు మేడం నాకు. అవునా? కానీ మీకు ఇది ఎక్కువ నచ్చింది, మీరు ఎక్కువ చెప్పమంటారా మేడం? చెప్పండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భవ రక్ష రక్ష శ్రీ గురుదత్త. దాని అర్థం ఏంటి చెప్తారా మేడం? ఇది భగవద్గీతల శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన శ్లోకం. ఎందుకంటే అన్యద అంటే నీకు ఎప్పుడెప్పుడు మనకు బాధ కలుగుతుందో అప్పుడప్పుడు భగవంతుని తలుచుకుంటే అప్పుడప్పుడు ఏదో రకంగా వచ్చి మనల్ని కాపాడుతాడు అన్నట్టు, ఏదో రూపకంగా. అన్యద శరణం నాస్తి అన్నది ఎప్పుడెప్పుడు నన్ను శరణు వేడుకుంటారో అప్పుడప్పుడు అన్యద శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అప్పుడు నేను వేడుకోవడానికి వస్తుంటా. త్వమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భవ రక్ష రక్ష, ఆ టైంలో నేను రక్షగా ఉంటానని చెప్పి శ్రీకృష్ణుడు ఎప్పుడు. అది నేను ఎప్పుడు నా మనసులో అనుకుంటుంటా, నేను చదువుతుంటా. ఓకే. ఇంకా మొత్తం పఠించడమే కాకుండా భద్రంగా దాచుకోవడం, బుక్స్ చదవడం, గ్రంథాలు ఒక ఇప్పటి తరాలకు అందించాలని నాకు సంకల్పం. గవర్నమెంట్ ఏమన్నా నాకు ప్రోత్సహిస్తే ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనుకుంటున్నాను మేడం. గవర్నమెంట్ నుంచి మీరు ఏమన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఈ పుస్తకాల సేకరణకు నాకు, ఎందుకంటే ఇవి చాలా కష్టంతో కూడుకున్న పని మేడం. ఈ స్నానాల సేకరణ గాని, పుస్తకాల సేకరణ గాని, స్టాంపులు గాని, ఇవి చాలా ఖర్చుతో కూడుకుంది. ప్లస్ దీనికి చాలా సరిపోవట్లేదు. మాకు ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా నాకు అదైతుంది. ఒక గవర్నమెంట్ ఏమైనా నాకు ప్రోత్సహిస్తే ఒక చిన్న ఎగ్జిబిషన్ లెక్క ఏర్పాటు చేసి భవిష్యత్తులో చేసి దానికి పర్మనెంట్ గా ఏదన్నా చేయాలని. అదే గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తే భవిష్యత్ తరాల పిల్లలకి ఇవన్నీ చూపించి వీటి గురించి మీరు తెలియజేయాలని అట్టుగా అనుకుంటున్నారు, అంతే కదా?
సరే. ఇప్పుడు మనతో పాటు సాయిరాం గారి వాళ్ళ అమ్మగారు గూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అమ్మగారిని గూడా వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇన్ని సేకరించి బుక్స్ గానీ, నాణాలు గానీ, తర్వాత పేపర్లు, చిన్న చిన్న పుస్తకాలు, దేవునికి సంబంధించిన పుస్తకాలు గూడా అవన్నీ సేకరించిర్రు. వాళ్ళ అమ్మగారి మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇవన్నీ దాచుకున్నాడు గదా! వాళ్ళ అమ్మగారి మాటల్లో మనం తెలుసుకుందాం. హలో అమ్మ, బాగున్నారా? బాగున్నాం. మీ పేరు? నా పేరు బాలవ. ఇప్పుడు మీ అబ్బాయి సాయిరాం గారు ఇవన్నీ సేకరించిర్రు. ఆ! బుక్స్ గానీ, తర్వాత దేవునికి సంబంధించిన బుక్సు, నాణాలు సేకరించిర్రు. హ్మ్. అవి దాచిపెట్టుకొని తీసుకొచ్చుకుంటే మీరేమనేవాళ్ళు? నేను కోప్పడు నేనెందుకు బిడ్డకి మనకేమొత్తుంది? హ్మ్. నువ్వు చేస్తే బతుకుగా లేకపోతే లేదు కదా అంటే, హ్మ్. అయితే అమ్మ అనుకుంటా పోయి కూరగాయల మందం, దేని మందం చేసుకొచ్చి ఇచ్చు. హ్మ్. అయితే మనం గరీబోళ్ళం అయితే మీకు ఇవన్నీ ఎందుకురా మొత్తం ఇల్లు నిండా అదే పెట్టుకున్నాం మనకి వచ్చేది ఏమన్నా ఉన్నదా మీకు అంటే, ప్లేసే సరిపోతలేదు. మాకు జాగ తలచలేదమ్మా అవును. అని ఇట్లా పెడుతున్నారంటే, హ్మ్. నీకు తెలవదమ్మా నేను అని చిన్నప్పటికి అట్లా గవన్నీ ఎందుకని నేను బాగా కోప్పడుతుంది. ఏమర్థమైంది కానీ హ్మ్. కోప్పడుతు. నీకు తెలవదమ్మా అవి ఏంది దేనికడికి దొరుకుతాయని ఈడాను. హ్మ్. మనకేమన్నా గవర్నమెంట్ సాయం తెస్తున్నదిరా ఎందుకు హ్మ్. అని నేను కోప్పడనమ్మా. హ్మ్. అంటే నీకు తెలవదమ్మా నీకు అట్లే ఉంటది. అవి ఓ నాడు వచ్చానంటే మనకు అత్తది అదృష్టం ఉంటే అవును. అదృష్టం ఉంటే అత్తదమ్మకి అట్లా అనుకోకాను. ఆ! మొత్తం మీ ఇంట్లో ఏమి ఏమైనా చూసిన వాళ్ళు మీ ఇంట్లో కాగితాలు పేపర్లే ఉంటున్నాయి మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా అందరూ అంటారు. హ్మ్. మరి దేవుడు భగవంతుడు మాకు గదే పెట్టిండు హ్మ్. అని నేనంట. హ్మ్. అంటే అంటే ఇవన్నీ పెడుతున్నావు ఎవరన్నా మనకేమైనా భగవంతుడు గవర్నమెంట్ చూసి మనకేమైనా సాయం చేస్తే అది వేరురా మనకి ఇవన్నీ ఎందుకురా హ్మ్. సపరేకెక్కన ఎపో ముళ్ళగట్టుకో ఎందుకురా అంటే హ్మ్. కాదమ్మా నీకు తెలియదు అని కూడా నన్ను కోప్పడు. నేనేమో కోప్పడుతున్నామ్మా. హ్మ్. ఇంత ఇల్లు నిండా బుక్కులే మొత్తం బుక్కులు పైసలు అవి ఇవన్నీ దాచిపెట్టుకోను. అవును. మా ఇల్లు పెద్ద కాదమ్మా గూనీలో మొన్న వాన కొడితే వస్తుంది. హ్మ్. ఇవి కూడా నాంతాయంటే అన్ని ఉండవు ఇది ఇప్పుడు మీకు సొంతిల్లా? సొంతమేమ్మా. సొంతేనమేనా? సొంతం ఇల్లు. ఓకే. ఇప్పుడు మీకు అది మా మా నాయన కట్టింది. మా నాయన జాగ ఇచ్చింది. మేము ఆహా! కొనుక్కోలే. హ్మ్. మా తాడూరు అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. హ్మ్. అయితే బిడ్డకు ఉండాలని చెప్పి అప్పుడు గుణ వేసి కట్టించిండు మా నాయన. హ్మ్. మా నాయన లేడు అబ్బాయి ఇద్దరు చనిపోయిండ్రు. హ్మ్. మా భర్త కూడా ఆయన కూడా చనిపోయాడు. సాయిరాం భక్తి బాగుండే. హ్మ్. మేము పుట్టపరుచుకోనమ్మా ఊకే ఎప్పుడు పోవు. హ్మ్. మీరు సాయిరాం భక్తులు. సాయిరాం భక్తులు. ఓహ్! మేము ఆయన కౌసు గీసు మేము ఏది తినాము. ఉన్న కాడికి ఏదో పప్పో పచ్చిపులతో తింటాం అంతేగాని హ్మ్. ఎవరితోనైతే ఒక మాట వాళ్ళే ఏం చేయలేమ్మా. ఇవి ఆడకట్టుకున్నా కానీ మీ కొడుకులు మంచోళ్ళు ఉంటారు. మాకు ఇంకా చిన్న కొడుకు ఏమరాల కాడ ఉంటాడు. హ్మ్. ఈ ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఒక ఆమె మహారాష్ట్రలో ఉంటుంది, ఒక ఆమె హైదరాబాద్ ఉంటుంది, ఒక ఆమె ఇక్కడ ఉంటుంది. హ్మ్. ఇక ఒక కొడుకు ఇక్కడ ఉంటాడు, ఒక కొడుకు ఆడ ఉంటాడు. కానీ హ్మ్. మరి నేను ఇవన్నీ ఎందుకు ఎవరైనా ఇద్దరు ఇచ్చుకున్నా కొడుకులు మీకు. ఇద్దరు ఇద్దరు కొడుకులు కొడుకులు, ఒక ముగ్గురు అమ్మాయి. ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు. ముగ్గురు మొత్తం ఐదుగురు. 5 మంది. హ్మ్. 5 మందికి ఎట్లయింది అప్పుడు అయ్యో అప్పుడు వేరే కదా. అవును. అవును. ఇప్పుడు ఎవరు నత్తే మనకు ఆ బిడ్డ పెట్టుకుందాం అన్నా కానీ మాకు ఇస్తలేదు. హ్మ్. బిడ్డ వచ్చిరి అల్లు నత్తాను పెట్టామని ఇప్పుడు ఒక్కడు చేయన్నా హ్మ్. తినన్నాయి. ఎందుకు ఇంకొక అబ్బాయి మీరు చూసుకోడా? ఆయనకి ఇద్దరు కొడుకో బిడ్డ దూరం ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ? ఎమడాల కాడ. వేములవాడలో ఉంటాడు. ఎమడాలనే ఉంటాడు. హ్మ్. ఆడ కిరాయి వేసుకొని ఉన్నాడు. హ్మ్. ఉంటే నువ్వు ఎవరైనా వస్తే హ్మ్. రమ్మన్నమ్మా అక్కకి ఇట్లా వస్తే రమ్మని ఉంటాడు. హ్మ్. ఇక వాళ్ళు ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటారు కానీ అక్కయ్యలు వస్తే పెట్టా కూడా శక్తి లేకుండా అయిపోయింది పెట్టాలి. అమ్మ. ఇంట్లో గూడా కొంచెం మీకు చిన్నగుంది గదా! ఇక్కడ. చిన్నగా ఉన్నది మళ్ళీ మాకు వచ్చే ఆదాయం ఏం లేదమ్మా. హ్మ్. చేతి సవరాలు చేస్తేనే బతుకులేదు. హ్మ్. ఏనంగా వస్తుంది మాకు చెప్పు మాకు అవునవును. ఏది లేదు. హ్మ్. అందుకని నేను అంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటే బతుకుతాం కదంటే నీకు తెలియదమ్మా అది భగవంతుడు మనకి ఎన్నడానికి ఇస్తాడు నువ్వు అట్లా అనుకోకమ్మా అన్నాను. హ్మ్. ఇవన్నీ ఎందుకురా మనకేమన్నా శ్రీమంతం మనకి ఏమైనా ఉన్నదారా అంటే హ్మ్. అట్లా అనుకోకమ్మా అని అన్నాను. ఇవే మీరు గొప్ప ఆస్తి అంటే ఇదే. గదే ఆస్తి ఇక. ఇదే ఆస్తి. నేను అనుకుంటాను బీరు మొత్తం బీరం అంతా అది. హ్మ్. దాని భార్య కూడా గొప్పడుతుంది. హ్మ్. అన్ని ఏమున్నాయి అన్ని బుక్కులు ఉన్నాయా అని హ్మ్. కోపానికి వస్తుంది. హ్మ్. ఆమె కూడా ఏం పని చేయదు. బీడీలు చేసుకుంటాం కదా ఏం కూడా ఒక పిల్లని పట్టుకుని ఉంటది. హ్మ్. ఏమన్నా అంటే మనం ఎందుకంటామమ్మా నేను ఏదా అవునవును. ఇవన్నీ ఇదే అమ్మ ఆస్తి ఇప్పుడు. ఇదే ఆస్తి భగవంతుడు అన్న చూసి మాకు ఏమైనా ఆధారం ఇస్తే ఇస్తడు. మీకు ఒక ఇయ్యాలి. మనకంటూ ఒక టైం వస్తది. భగవంతుడు ఇస్తాడు. నేను కదా అనుకుంటా హ్మ్. మనం గరీబ్ వాళ్ళం అయితే ఎవరైనా విమానం ఒక పైసలు ఇస్తారా ఇవన్నీ గిన్ని పైసలు బుక్కులు హ్మ్. ఇంకా ఎన్ని ఉన్నాయేమో ఇంకా మత్తుగా చూపిస్తలేడు కానీ ఆస్తి ఏమిటి కదమ్మా, అవార్డ్స్ వచ్చినాయి చెప్పింది చూసిర్రా? అదే ఆస్తి. గవ్వెత్తి మనము ఏమొచ్చిందేరా పోయేటప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏం ఏం కాదు, ఏం తీసుకపోము. అంతే ఖాళీ చేతులతోనే వచ్చినాము. ఖాళీ చేతులతోనే మనం వెళ్ళిపోతాం. మన బంగుళాలు రాదు ఆ! ఇల్లు రాదు ఆస్తి రాదు కానీ ఏమి రాదు. పేరు అనేది పేరొస్తది. ఆ పేరనేది ఎప్పటికి ఉండిపోతది. ఈయనకు అట్లా వచ్చింది కళ. ఆ! మా ఆయన కూడా సాయిరాం భక్తి అంటే ఫోటోలు దించనమ్మా హ్మ్. డ్రాయింగ్ హ్మ్. బొమ్మలు దించు గింత బొమ్మని ఇంత పెద్దగా చేసు అవునా? ఓలన్న చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఆర్టిస్ట్. ఆ! గింత గింత చేస్తే దాన్ని పెద్దగా వేసి మంచిగా చేసు. హ్మ్. ఆయన బాగా కళాకారు ఉండే సాయిరాం అంటే అదే పుట్టపత్రి సాయిబాబా. ఆ! 3 సార్లు పోయినాం. ఈ కొడుకు తీపిచ్చిన ఇంకో కొడుకు ఇప్పుడు రాలేదు చిన్న బిడ్డ హ్మ్. ఆమె కూడా ఇంటికి తీసిండు. అవునా? ఆయనే కత్తిరించింది భగవంతుడు ఆహా! తోలుకపోయిండు ఆ! మా ఆయన. అదృష్టం ఉండాలి. ఇట్లా ఆయన చేతులు మీతోని. ఇప్పుడు ఉన్నాడు పాయ అంటే అవును. చేతి అయితే పెట్టిండమ్మా అవును. ముగ్గురు పెట్టిండు. హ్మ్.
ఏదో భగవంతు ఏ పుణ్యమో మాకైతే ఉన్నది కానీ డబ్బు లేదు, ఇల్లు లేదు, అవేం అనుకోకండి. ఇదే ఆస్తి. పేరు అనేది ఎప్పటికి ఉండిపోతుంది. అనిపిస్తుందమ్మా. ఉమ్. అంటే మనం అనిపిస్తది మీ అబ్బాయి కాబట్టి, అరే మా అబ్బాయి మంచిగా బతకాలి, మంచి స్థాయిలో ఉండాలని ఏ కన్న తల్లికైనా ఉంటది, అనిపిస్తది. నువ్వు వేసుకుంటే ఏం భక్తురా ఎందుకురా పేపర్ అంటే నీకు తెలియదమ్మా ఇంకెన్ని ఉన్నాయి అనుకున్నావు చూపిస్తలేదు కానీ పుట్టడు ఉన్నాయి ఆ అది వీరవ మొత్తం అంతే అదే సరిపడానికి ప్లేస్ లేదు చూపెట్టడానికి కూడా. ఏడుందో మీకు గజైలు ఇక్కడనే అదే అదే మాకు అవును అంటే ఇవాళ మా బిడ్డ వచ్చినా కానీ రాదాలనుకుంటుంది అవును. వాళ్ళు ఉండరు కానీ ఎప్పుడన్నా అత్తరు ఇట్లా పోతారు ఉమ్. కానీ ఆస్తి అయితే ఏం లేదమ్మా ఆ గరీబ్ వాళ్ళే కానీ భగవంతుడు నా ఏమైనా సాయం చేస్తే చాలు అంతే వస్తదమ్మా, మీకు కూడా ఒక టైం వస్తది. రావాలి దేవునికైనా ఒక టైం అన్నాడు ఉంటది కదా, ఉంటది. మనకు ఒక టైం పెడతాడు దేవుడు, ఈ టైం వరకు మీకు కలిసి వస్తది అని చెప్పేసి. అది భగవంతుడు దయ నారాయణమూర్తి దయ ఉమ్. మేమైతే దేవుని అయితే చెల్లెత చూస్తే దేవుని చేసుకున్నాం ఉమ్. అన్ని ఫోటో అన్ని చేసుకున్నాం ఫోటోలు ఏం ఉన్నాయి. మాకు మంది అది ఇది అని లేదు భగవంతుడు తెల్లారి లేచి ముక్కుడే అంటున్నాం ఏముంది అదే గాలి ఇస్తేనే బతుకుతాం. చూస్తాడు. ఇప్పుడు కష్టాలు భరించే వాళ్ళకే పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెడతారు ఆ, ఇప్పుడు అదే. మంచిగా అల్లకున్న వాళ్ళకి చూడు ఎట్లా వస్తాయో ఉన్నోనికి వస్తాయి మళ్ళీ లేని వాళ్ళకి గరీబ్ అదే మనం భరిస్తాము, మనం ఓపికని దేవుడు అనేది పరీక్షిస్తాడు. ఓపికనే ఉందమ్మా ఆయన నేనే అంటే నేను ఉమ్. ఎందుకు చేసుకోవాలి బతుకుపోరా ఒక కటింగ్ చేసుకో అది చేసుకోవాలి ఎందుకమ్మా అంటాడు తినడు తాగడు ఎప్పుడో వస్తాడు మళ్ళీ రెండు సార్లు తింటా అంటాం ఆ. నాకు కూడా వచ్చిందమ్మా 2 సార్లు అయ్యో మీకు కూడా హార్ట్ ఉన్నది. ప్రాబ్లం ఉందా? ఇక భగవంతు మళ్ళీ వచ్చినా పోయినా సరే ఉన్నా సరే ఏం చేస్తామ్మా ఉమ్. మనం భగవంతు ఇక దేవుడు చూపెట్టుకున్నారా మరి హాస్పిటల్? అక్కడనే హాస్పిటల్ మీరు ఇద్దరు చూపెట్టుకున్నారా మెడిసిన్స్ ఇలా ఇప్పుడు గోళీలు వాడుకుంటాను ఉమ్. పొద్దుగాల 5 పొద్దుకి 6 ఉమ్. వేసుకుంటాం ఏం లేదు పప్పు పచ్చిపొలు చేసుకొని తిని అవి వేసుకుంటాం ఉమ్. మా ఇచ్చే ఆదాయం ఏమో చెప్పు అదే నాకు అదే బాగా కష్టం ఉందమ్మా, నేను కంటా ఉమ్. గరీబులకే దేవుడు పెట్టాడు కదా అదే అదే ఎట్లా ఉన్నోనికైతే ఏం లేదు చూడు మాకు పక్క పడవలు మందరం ఓ తినవో తిండి కూడా లేవు పెద్ద పెద్ద రోగాలు వచ్చే వరకు ఎట్లా పోతాం అమ్మకు వేరేగా ఉన్నాయి అవును. అప్పుడు ఆయన మా చిన్న బిడ్డ అల్లుడు ఆయన ఆదుకుంటాడు మాకు నాకైనా మాకు ఏడవకమ్మా ఏడవకమ్మా. ఉమ్. కష్టం బాగుంది భగవంతుని దయతో మాకు ఇవి చూసి ఉమ్. ఏదైనా ఆదాయం ఇస్తే అమ్మ చాలు మాకు ఇస్తాడు. అదే అమ్మా మీరు బాధపడకండి, మీకంటే ఇప్పుడు మీరు ఇవన్నీ సేకరించారు, భగవద్గీత చదువుతున్నారు, దేవుడు చూడడా? చూస్తాడు కదా రోజు మేము పూజ చేసుకుంటాం అమ్మ పూజ చేసుకున్నాం కదా చిన్నారాలు కూడా అన్ని దేవుళ్ళు పెట్టుకున్నాం మా బిడ్డ కూడా అతికేసుకున్నా అదే అది మా అంటే మాకు అది ఒక్కటే కోరిక మాకు బంగారం అని తిందాము ఏమి లేదమ్మా మాకు తింటే ఆధారం వల్ల అది ఒక్కటి ఉండాలా ఓ బంగారం ఎందుకు ఏది లేదు మాకు ఇట్లా ఆశలు లేవమ్మా కానీ లేదు కానీ ఇట్లా పోతే ఎట్లా అంటే ఇడు పరి నీకు తెలియదమ్మా నీకు తెలుసు చల్లకుండా ఎందుకు బీరువా నిండా పెట్టుకుంటావు అవి ఏమి వస్తున్నాయనంటే నీకు తెలియదమ్మా ఊరుకుండా ఉంటాడు ఇక నాకు ఏది ఆదాయం లేదు కదమ్మా నేను అట్లా అంటా లేకపోతే దీని మీద ఏం నాకేం కోపం కాదు చేసుకు బతుకుతాం కదా చేసుకుని బతుకుతానే ఇప్పుడు. లేకపోతే ఒక్క రూపాయి నాకు ఇస్తారా ఎవరు ఎందుకు ఇస్తారమ్మా మనం చేసుకుని బ్రతుకుతేనే తప్ప ఎవరెందుకు ఇస్తారు, చెయ్యరు. అందుకే నేను ఇన్ని ఆఫర్ అయితే తెలివి అంటే మీ వల్ల మాకేమన్నా ఆధారం అయితే చాలమ్మా వస్తుందమ్మా, టైం వస్తుంది, రావాలి భగవంతుడికి అంతే. సరే సరే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా దగ్గర కనండి ఇట్లా. వీటిని ఏమంటారు హాస్పిటల్, ఇవి ఏంటి నీడిల్స్ పైన ఉండే ఇవి కాయిన్స్ నెడిల్స్ పైన ఉంటాయి వీటి పైన ఇవి ఒక 30,000 కాయిన్ సేకరించాను వీటితో ఏదైనా కళాకృతి తయారు చేయాలని. దీన్ని ఏమైనా డిజైన్స్ ఏదన్నా ఏం చేయాలనుకున్నా వీటితోటి? దీనికి అయోధ్య నిర్మాణం చేయాలి, అయోధ్య నిర్మాణం, అయోధ్య గుడి నిర్మాణం తయారు చేయాలి. ఓకే ఓకే. ఇప్పటి వరకు చేస్తే ఇంకా బాగుంటుండే కదా. ఇప్పుడు అయోధ్య మన ఆల్రెడీ ఏంటి శంకుస్థాపన అట్లా చేసుకుంటుంది కాబట్టి కదా, చేసి పెడితే బాగుంటుండే. కానీ ఇవి కూడా సేకరించడం అనేది కూడా అసలు ఒక 30,000 ఉంటాయి మేడం, ఇవి 30,000 పైన ఉంటాయి. అవునా? ఇవి ఎప్పటి నుంచి సేకరిస్తారు? ఇవి దాదాపు ఒక 8 సంవత్సరాలు అవుతుంది వీటిని సేకరించబట్ట. ఒక్కొక్కటి ఇప్పటికి దాదాపు ఒక 30,000 దాకా సేకరించా మేడం. అవునా? ఓకే. వీటిని కూడా నీడిల్స్ పైన క్యాప్స్ కూడా సేకరించి అయోధ్య నిర్మాణం చేయాలని చెప్పేసి, గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి వీళ్ళు వీటిని సేకరించడం జరిగింది. ఇది కూడా ఒక గొప్ప కళ. ఎప్పుడు చేద్దాం అనుకుంటారు వీటిని? ఇది తొందరలో చేయాలనుకుంటున్నాను, త్వరలోనే మీరు ఇది చేయాలి. ఓకే. ఇంకా ఓన్లీ ఎయిర్టెల్ కార్డ్స్ అన్నారు కదా. ఎయిర్టెల్ కార్డు దాదాపు నేను ఒక 5,000 రీఛార్జ్ కార్డు సేకరించాను మేడం. ఓకే. ప్లస్ పుస్తకాలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, మన భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, ఇవన్నీ ఒక 10 రకాల హాబీస్ ఉన్నాయి మేడం నాకు. అన్ని చూపించారు, ఆల్మోస్ట్ మీరు మీ దగ్గర ఉన్నవన్నీ చూపించారు. అసలు ఇది గొప్ప కళ. సుమన్ టీవీ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం
సుమన్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మేడం. కానీ గవర్నమెంట్ పరంగా నాకు ఏదైనా ప్రోత్సాహం ఇస్తే నేను ఇంకా ఇవి ఈ నాణాలు కానీ వీటి రచనలు కానీ ఇంకెక్కువ చేసి ఒక మ్యూజియం లెక్క ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనుకుంటున్నా. నాకు కొంచెం ఆరోగ్యరీత్యా కూడా నేను ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా బాగా వెనుకబడి ఉన్నాం మేడం. ఏదైనా ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ఆర్థిక సహాయం ఆర్థిక అందితే సాయం అందితే నేను ఇంకా ఎక్కువ సేకరించి మన దేశ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తా అనుకుంటున్నాను మేడం. ఓకే తెలియజేయాలి. ఓకే థ్యాంక్ యూ అండి. మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి సుమన్ టీవీ ద్వారా మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చి ఇవన్నీ వివరించి మాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సుమన్ టీవీ ద్వారా మీకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అవును మేడం. ఓకే అండి థ్యాంక్ యూ. థాంక్యూ. ఇది ఎక్కడ ఎవరిచ్చారు? సోలాపూర్లో 2016లో మన తెలుగు వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో సోలాపూర్లో సెటిల్ అయిన వారు నా హాబీని గుర్తించి నాకు అక్కడ తెలుగు నాభిక్ సమాజ్ అనే పురస్కారం ఇచ్చారు మేడం. ఇదే సర్టిఫికేట్ మేడం. ఇది ఓకే ఈ సర్టిఫికేట్ ఇచ్చారు మీకు వాళ్ళు? సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. ఓకే తెలుగు నాభిక్ సమాజ్ అంటే మంగళ కులంలో ఇలాంటి వ్యక్తి లేడని ఒక సమాజ్ భూషణ్ అంటే ఆ సమాజంలో ఒక భూషణమైన వ్యక్తి అని అవార్డు సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ తో పాటు ఇది ఈ షీల్డ్ ఇచ్చారు మేడం. ఓకే ఈ అవార్డ్స్ అంటే ఇక్కడే వచ్చినాయా ఇవన్నీ? ఇక్కడ వాళ్ళు ఇచ్చారా? ఇది కవి సమ్మేళనం. కవి సమ్మేళనంలో నేను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొన్న 2013 జూన్ 2 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు నా రచనకు గాను తెలంగాణ గవర్నమెంట్ నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఇది మెమోంటో ఆ మెమోంటో మేడం. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు. మేడం ఓకే ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇది నాకు జూన్ 2 అదే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను రాసిన దానికి దీనికి ఓకే ఓకే మెమోంటోను ఒక షీల్డ్ సర్టిఫికేట్ 1116 ఇచ్చారు మేడం. ఓకే ఇది సిరిసిల్లలో ఇచ్చిరా మేడం. ఓకే ఇది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ రోజు తీసిన ఫోటో మేడం. దాన్ని నేను ఫోటో కట్టి పెట్టుకున్నాను మేడం. ఓకే 1116 రూపాయలు ఇచ్చారు మన తెలంగాణ. ఓకే ఇది రాముడు భరతుడా? భరతుడు ఆ పాదుకలను వేలి పాదుకలతోటి రాజ్యం వెళ్ళాడు. అప్పుడు రాముడు వనవాసం. ఇది ఆంజనేయ స్వామి అండ్ రాముడు. ఆంజనేయ స్వామి అది వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ జాడ కోసం ఆయన ఉంగరాన్ని ఇస్తాడు మేడం. దానికి సంబంధించిన ఫోటో. ఓకే ఇది ఎప్పుడు వచ్చింది మీకు? ఇది నాకు మొన్న ఆగస్టు 15 నాడు ఇచ్చారు మేడం. ఓకే వాళ్ళు ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ ప్లస్ అది షీల్డ్ ఇచ్చారు. ఓకే ఈ సర్టిఫికేట్ అండ్ షీల్డ్ ఇచ్చారా మేడం? ఓకే ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా వాళ్ళ సంస్థలో నన్ను నా రికార్డుగా చేశారు మేడం. ఇది తెలుగు వెలుగు సాహితీ వేదిక. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది నాకు వరంగల్ వచ్చారు మేడం. నేను చేస్తున్న సేవలకు గాను వాళ్ళు తెలుగు వెలుగు సంస్థ వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు సామాజిక సేవరత్న. చాలా ఉంది. ఇది లంబోదర కల్చర్ అకాడమీ మేడం. ఇది ఎప్పుడు? ఇది ఉగాది పురస్కారం ఇచ్చారు మేడం. ఓకే మేడం ఉగాది పురస్కారం ఇది వారు హైదరాబాద్ లో ఇచ్చారు మేడం. హైదరాబాద్ లో ఇచ్చారా? ఇది ఎప్పుడు ఇచ్చారు సర్టిఫికేట్? ఇది స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు నా సేవలకు గాను పుట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నాకు భారత సేవరత్న అనే సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. సర్టిఫికేట్ తో పాటు మెడల్ కూడా ఇచ్చారు. గోల్డ్ మెడల్. ఇక్కడ మెడల్ ఉంది కదా. భారత సేవరత్న అనే పురస్కారం ఇచ్చారు మేడం. భారత సేవరత్న అనే పురస్కారం తో నన్ను సన్మానించారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి మీకు. అసలు సర్టిఫికేట్స్ అవార్డ్స్ మీ కళని గుర్తించి మిమ్మల్ని గౌరవించడం జరిగింది. చాలా గ్రేట్. మీరు ఇదంతా కళ మీ దగ్గర పెట్టుకొని భావి తరాల వాళ్ళకి మీరు చూపించాలనుకుంటున్నారు. ఓకే ఇది ఇప్పుడు మీకు పురస్కారం? ఇది స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు నాకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను చేస్తున్న సేవలకు గాను నాకు అవార్డు భారత సేవారత్న అనే సర్టిఫికేట్ తో పాటు గోల్డ్ మెడల్ తో సత్కరించారు మేడం. ఓకే ఇది తెలుగు వెలుగు సాహిత్య స్వచ్ఛంద సంస్థ ఉగాది పురస్కారం ఇచ్చారు. ఓకే నాకు మార్చిలో ఇచ్చారు మేడం. 2022లో మేడం. ఓకే ఇది లంబోదర కల్చర్ అకాడమీ జాతీయ స్థాయి ఉగాది పురస్కారం. ఇది కూడా 2022 అది ఏప్రిల్ లో ఇచ్చారు మేడం. ఏప్రిల్ 10 నెల తెలంగాణ సరస్వతి భవన్ లో ఇచ్చారు. ఇవన్నీ భావి తరాల వాళ్ళకి చూపెట్టాలి. అవన్నీ దాచుకొని మాకు అందరికి చూపించి ముందు వాళ్ళ కోసం అని చెప్పేసి దాచిపెట్టినందుకు ఇవన్నీ పురస్కారాలు వచ్చినాయి. అసలు గ్రేట్. మీకు ఈ కళ ఉండడమే ఒక గ్రేట్. ఆస్తి లేదు అంత అసలు అది పక్కన పెట్టండి. ఇదే గొప్ప ఆస్తి మీకు ఇప్పుడు. అవునా? ఇదే ఆస్తి మీకు. ఏం లేదు, మనం ఏం తీసుకెళ్ళాం.
ఉన్నప్పుడే ఇదే మనకు ఆస్తిగా ఉండాలి. ప్రస్తుతం వాళ్ళ మిసెస్ గారు కూడా మనతో పాటు సాయిరాం వాళ్ళ వైఫ్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సాయిరాం గారి వైఫ్ మనతో పాటు ఉన్నారు. సాయిరాం గారు వాళ్ళ కళని దాచుకొని నాణాలు సేకరించి వాళ్ళ హస్బెండ్ అనే అతను ఇవన్నీ సేకరించాడు కదా, వారి మాటల్లో తెలుసుకుందాం ఆమె అభిప్రాయం ఏంటనేది. చెప్పండి మేడం. మీ సాయిరాం గారు గారు నాణాలు దాచిపెట్టి భావి తరాల పిల్లలకి చూపించాలనుకుంటున్నాడు. అవన్నీ దాచిపెడుతుంటే మీకు ఏమనిపించింది? అవన్నీ ఎందుకు మనకు ఏం వస్తుంది, వీళ్ళకి ఏం రావు కదా, ఏం ఆస్తి ఉండదు, ఏముండదు, గవర్నమెంట్ ఏం సాయం చేయదు కదా మనకు, నువ్వు ఇంత కష్టపడతావు, మనం ఏం లేదు కదా అని ఎందుకు అవన్నీ చూయించుడు అని. ఇవే కదా ఆస్తి కదా, ఏం లేదని అనుకోవద్దు, ఇదే మన ఆస్తి అనుకోవాలి. ఇవి చూసే మనం అరే మన దగ్గర చాలా ఆస్తి ఉంది అనుకోవాలి. ఓకే, ఇంకేమైనా చెప్తారా? మీ ఆయన అంత మంచి పని చేస్తున్నాడు మరి, చెప్పండి. మంచి పని ఇది. మేమే వచ్చినాం కదా ఇప్పుడు. మంచి పనే కదా చేస్తుంది. చాలా మంచి పని, మంచి పని, చాలా మంచి. గవర్నమెంట్ ఏం మాకు ఇట్లా ఏం సాయం చేస్తుంది అట్లా ఇప్పుడు చేస్తుంది, ఇక టైం వస్తుంది. ఓకేనా, దేనికైనా ఒక టైం వస్తుంది. సరే అమ్మా, థ్యాంక్ యూ. మాకు ఏమైనా గవర్నమెంట్ ఏ రకంగా ఆర్థికంగా మాకు ఆదుకుంటే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతా. ఈ దేశ సంపదని ఎక్కువ కలెక్షన్ చేసి ప్లస్ నా రచనలు కానీ ఇంకెక్కువ భవిష్యత్ తరాలకు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం ఆర్థికంగా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఆరోగ్య రీత్యా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ఆరోగ్య రీత్యా. అయినా కూడా నేను రోజు మందులు వేసుకుంటూ కూడా వీటిని సేకరిస్తున్నా. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇవన్నీ సేకరిస్తున్నారు? మేడం, హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా సేకరిస్తున్నా. వీటిని మేము డబ్బు చేసుకోవచ్చు, కానీ నేను అట్లా వద్దని వాటిని ముందు తరాల పిల్లలకు చూపెట్టాలి, వాళ్ళకి తెలియజేయాలి. అదే ఒక సంకల్పం ఉంది మేడం. ఆ సంకల్పంతో నేను ఇవన్నీ చేస్తున్నా. నాకు గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఇప్పుడు సాయిరాం గారి హెయిర్ కట్ షాప్ దగ్గర ఉన్నాము. హెయిర్ కట్ చేస్తూ కూడా నాణ్యాలు సేకరించి భద్రంగా దాచుకున్నారు. వాళ్ళ షాప్ ని చూద్దాం రండి. ఈ షాపే నాకు జీవనం, నాకు తిండి పెట్టే షాపు. ఈ షాప్ నుంచే నేను కుటుంబాన్ని ఎలా తీసుకుంటూ నేను ఇవి నాణాలు సేకరిస్తున్నాను. ఇదే షాప్ మీది చిన్న ఉంది కదా, అంటే వస్తారా మీకు ఇక్కడికి? వస్తారు, ఇక నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. ఇదే షాప్ మీద మా కుటుంబం వెళ్ళాలి, మాకు జీవనోపాధి, ఆరోగ్య అన్ని. హెల్త్ చూసుకోవాలి, మీ అమ్మగారిని చూసుకోవాలి, పాపని చూసుకోవాలి, ఈ కుటుంబాన్ని సరిపోదు కదా, సరిపోదు. అయినా నేను ఏదో రకంగా నెట్టుకొస్తున్నా మేడం. గవర్నమెంట్ ఆదుకుంటే నాకు కొంచెం షాప్ ను డెవలప్ చేసుకొని ఇంకా కొంచెం పెద్దగా తప్పకుండా మీకు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు. నాకు ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి, వీటి గురించి నాకు సుమన్ టీవీ చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గవర్నమెంట్ అది ఆదుకుంటే నాకు సుమన్ టీవీకి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, సాయిరాం గారు నాణాలు సేకరించి భావి తరాల వరకు ఇవి నాణాలు, దాని వాల్యూ ఏంటి, వాళ్ళకి పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి అవి నాణాలు అంటే ఏంటి, కాయిన్స్ 1 రూపాయి అంటే ఏంటి, 2 రూపాయి అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి తెలియాలని చెప్పేసి కొన్ని ఏళ్లుగా నాణాలు సేకరించి భద్రంగా దాచుకొని పిల్లలకు చూపెట్టాలి, వాటి గురించి తెలియాలనే ఉద్దేశం కొద్ది అవన్నీ ఇప్పుడు మనకి తీసి చూపించడం అయితే జరిగింది. ప్రజెంట్ అతనికి ఆర్థికంగా కూడా హెల్త్ పరంగా కూడా బాలేడు. ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే నేను ఇంకా ముందు ఇంకా చాలా సేకరించి పిల్లలకి నేను చెప్పాలి అనే ఉద్దేశం కొద్దీ ఉన్నారు. కెమెరామెన్ సందీప్తో నేను మీ శ్రవంతి, సిరిసిల్ల.